భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధం మెల్లమెల్లగా ఉధృత రూపాన్ని తీసుకుంటోంది. శత్రువుకు బుద్ధి చెప్పడానికి ప్రత్యర్థిగా మన పక్కన ఉంటూ మన మహిళల సింధూరాన్ని తుడిచేసే ప్రయత్నం చేసిన పాకిస్తాన్కి బుద్ధి చెప్పడం కోసం నిన్న తెల్లవారుజామున జరిగిన ఆపరేషన్ సింధూర్ కాస్త ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధంగా రూపాంతరం చెందింది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగడంతో ఆ కవ్వింపు చేసిన పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి మన దేశం ప్రతి చర్యలకు దిగింది, ప్రతి దాడులకు దిగింది. దాంతో పాకిస్తాన్ ఇప్పుడు బెంబేలెత్తిపోతోంది, అతలాకుతలమవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే కీలకమైన వ్యూహాత్మకమైన సైనిక స్థావరాలన్నిటి మీద భారత్ దాడులు చేస్తోంది. భారత వైమానిక దళం దాడులు చేస్తోంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం ధ్వంసం చేసేసాం. ఇంకా చాలా చోట్ల రావల్పిండి కావచ్చు, ఇంకా చాలా చోట్ల పాకిస్తాన్కు సంబంధించిన కీలక సైనిక స్థావరాలపైన, అలాగే కీలక ఆయుధ స్థావరాలపైన, వ్యూహ స్థావరాలపైన మనం దెబ్బ కొట్టగలిగాం. ఇంకా జరుగుతూనే ఉంది ఆ కార్యక్రమం. మరోవైపు తెల్లవారుజామున ఇవాళ భారతదేశం మీద కొన్ని చోట్ల దాడులు చేయాలని పాకిస్తాన్ ప్రయత్నం చేసింది. వాటిని గాలిలోనే మన వాళ్ళు ఆ దాడుల్ని తిప్పికొట్టారు. ఆ క్షిపణుల్ని అక్కడే, క్షిపణులు అంటారు వాటిని, ఏదైనా గాలిలోనే వాటిని ఫెయిల్ చేసి ఎలాంటి నష్టం లేకుండా చేయగలిగారు. ఈ పరిస్థితుల్లో ఎందుకు ఇది జరుగుతోంది? పాకిస్తాన్ చేసిన మొదటి కవ్వింపు చర్యతోనే పాకిస్తాన్ తప్పు చేసిందా? ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ దారికొచ్చి, కాళ్ళబేరానికి వచ్చి ఇక ఉగ్రవాదులు లేకుండా చేస్తామని భారత్తో ఒక సయోధ్యకో ఒక సంధికో వచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఎక్స్కవేషన్తో, ఒక కవ్వింపు చర్యతో చేసిన ఈ పెద్ద తప్పు ఇప్పుడు పాకిస్తాన్కి అశనిపాతంలా మారబోతోందా? భారతదేశం నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఇవాళ మనం చర్చించాల్సిన ఒక కీలకమైన అంశం. అలాగే యుద్ధం ఏ స్థాయికి వెళ్ళబోతోంది, యుద్ధం పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉండబోతోంది అనేది రెండవ అంశం. మూడవది, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది అని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా ప్రకటించారు. ఇందాకనే సాయంత్రమే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది అంటే యుద్ధం కొనసాగుతోంది. ఆ యుద్ధం భారతదేశం చాలా సీరియస్గా తీసుకుంది. ఎలాంటి చర్యలకైనా మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఏం చేసినా వెనక్కి తగ్గేది లేదు అని కూడా పాకిస్తాన్కి చాలా కీలకమైన హెచ్చరికలు జారీ చేశారు రాజ్నాథ్ సింగ్. ఇది ఒక అంశమైతే, పాకిస్తాన్ దాడుల్ని తిప్పికొడుతూనే పాకిస్తాన్ చేస్తున్న అటు సరిహద్దులో కానీ లేకపోతే కీలకమైన నగరాలను ఎంపిక చేసుకొని ఏ రకమైన దాడులను అయితే చేస్తోందో ఆ దాడుల్ని తిప్పికొడుతూనే, దానివల్ల కించిత్ నష్టం జరగకుండా వాటిని తిప్పికొడుతూనే మనం ప్రతిదాడులు చేస్తున్నాం. ఆ ప్రతిదాడులకి పాకిస్తాన్ అతలాకుతలం అయిపోతుంది. అవి ఏంటి, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది కూడా మనం చర్చిద్దాం. ఇక ఆ తర్వాత ఎందుకు పాకిస్తాన్ కయ్యానికి కాలు దూవుతోంది? తన స్తోమత తెలుసుకోకుండా, తన సమర్థత తెలుసుకోకుండా, తన స్థాయి ఏంటో తెలుసుకోకుండా, తనను తాను అంచనా వేసుకోకుండా, తన బలహీనతలు తెలిసి కూడా, భారత్ యొక్క బలమేంటో తెలిసి కూడా, ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఇవాళ దొరుకుతున్న మద్దతు ఏంటో తెలిసి కూడా, ఇన్ని రకాల తెలిసి కూడా పాకిస్తాన్ ఎందుకు కయ్యానికి కాలు దూవుతోంది అనేది ఇంకొక కీలకమైన అంశం, మనం చర్చించాల్సిన అంశం. తర్వాత అమెరికాతో పాటు మరికొన్ని కీలకమైన దేశాలు, 7-8 దేశాలు ఇప్పటికే పాకిస్తాన్లో ఉన్న తమ రాయబారుల్ని వెనకొచ్చేయమని చెప్పాయి, లేదా అక్కడ షెల్టర్ తీసుకోమని, కీలకమైన అంటే ఒక రక్షణపరమైన షెల్టర్ తీసుకోమని చెప్పాయి. అలాగే అమెరికా పాకిస్తాన్లో ఉన్న తన దేశ పౌరులను వెనకొచ్చేయాలని కూడా సూచించింది. మరోవైపు భారతదేశం కొన్ని ఎయిర్పోర్ట్లను మూసివేసింది, కొన్ని విమాన సర్వీసులను కూడా రద్దు చేసింది. వాటిలో ప్రధానమైనవి ఈ నెల 10వ తేదీ వరకు, అంటే ఎల్లుండి వరకు 27 ప్రధాన ఎయిర్పోర్టులను మూసేశారు. వాటిలో 400 పైగా విమాన సర్వీసులను కూడా రద్దు చేసింది భారత ప్రభుత్వం. అవి శ్రీనగర్, జమ్మూ, లే, చండీగఢ్, లూథియానా, అమృత్సర్, పటియాలా, బఠిండా, హల్వారా, పఠాన్కోట్, భూంటార్, సిమ్లా, గగ్గల్, ధర్మశాల, కిషన్గఢ్, జైసల్మీర్, జోధ్పూర్, బికనీర్, ముంద్రా, జామ్నగర్, రాజ్కోట్, పోర్బందర్, కండ్లా, కేషోట్, భుజ్, గ్వాలియర్, హిండన్ విమానాశ్రయాల్ని మూసేశారు. వీటితో పాటు 2 రోజుల్లో ధర్మశాలలో జరగాల్సిన క్రికెట్ మ్యాచ్ను కూడా అక్కడ రద్దు చేసి మరో చోటికి, అహ్మదాబాద్కి మార్చేశారు. అక్కడ మళ్ళీ
జరగరాంది ఏమైనా జరిగితే ఇబ్బంది అవుతుందని. దీంతోపాటు ఇందాక నేను చెప్పినట్టుగా రాజ్నాథ్ సింగ్ చెప్పారు, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదు అని చెప్తూ మన జవాన్లకి, మన త్రివిధ దళాల ఫోర్సెస్కి, ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఆయన అభినందనలు చేస్తూ మన సైన్యం చూపిన తెగువను చూసి దేశం గర్విస్తోందని ప్రకటన చేశారు రాజ్నాథ్ సింగ్. ఇక మరోవైపు భారత్ పాక్ సరిహద్దులు బాంబుల మూతతో, కాల్పుల మూతతో దద్దరిల్లిపోతున్నాయి. పాక్ రాకెట్లను గగనతలంలోనే మన మిసైల్స్ సమర్థవంతంగా పేల్చేస్తున్నాయి, గాలిలోనే గగనతలంలోనే పేల్చేస్తున్నాయి. అలాగే పాకిస్తాన్ మీద ఎన్ని దాడులు చేశాం, ఎలా చేశాం అనే దాన్ని కూడా భారత ప్రభుత్వం ధృవీకరించింది. ఇక పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన భారత్ డ్రోన్ దాడి చేసింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ధ్వంసం చేసింది భారతదేశం. అలాగే రావల్పిండిలో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కూడా మన డ్రోన్స్ ధ్వంసం చేశాయి. పాకిస్తాన్లోని కీలక నగరాలపైన భారత్ దాడులు చేసింది. ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండిలోని సైనిక స్థావరాలే లక్ష్యాలుగా భారతదేశం దాడులు చేసింది, ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో అవన్నీ ధ్వంసమయ్యాయి. ప్రత్యేకించి లాహోర్లోని S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నిర్వీర్యం చేసింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నిర్వీర్యం చేయడం అంటే చాలా పెద్ద అడుగు అనుకోవచ్చు. ఎందుకంటే మన వైపు నుంచి వెళ్లే మిసైల్స్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పసిగట్టకుండా ఇది ఒక పెద్ద అశనిపాతం లాంటి దాడి పాకిస్తాన్కి. సో ఇది ఎలా దెబ్బకొట్టింది పాకిస్తాన్ అనడానికి ఒక ఇది. తర్వాత పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ కంటిన్యూ అవుతోంది. ఒకవైపు మన స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి, నిన్న ఇవాళ కూడా లాభాల్లో ఉన్నాయి. కానీ కుప్పకూలిపోయింది పాకిస్తాన్ స్టాక్ మార్కెట్. అక్కడ ట్రేడ్నే నిలిపేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. సో ఇలాంటి అంశాలు ఉన్నాయి. తర్వాత ప్రభుత్వం చాలా క్లియర్గా ఇప్పుడు ప్రకటించింది, నిన్నటి వరకు ఎంతమంది చనిపోయారు ఆపరేషన్ సింధూర్లో అనే దానికి తెరవేస్తూ 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు, హతమయ్యారు అని చెప్పి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. పాక్ పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ దాడులు జరిగాయని కూడా చెప్పారు. ఇది అఖిలపక్షం నిర్వహించింది ప్రభుత్వం. ఇవాళ అఖిలపక్షంలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఆల్ పార్టీస్ కూడా ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత జరగబోతున్న కార్యక్రమాలకు కూడా పూర్తి స్థాయి మద్దతుని ఇస్తామని చెప్పాయి మిగతా పార్టీలు. అయితే ఇక్కడ 2 కీలకమైన అంశాలను మనం చర్చించాలి. ఒకటి, పూర్తిగా పాకిస్తాన్ చేస్తున్న కవ్వింపు చర్యలకు ప్రతిస్పందనలు మాత్రమే మనం చేస్తున్నాం తప్ప మనం ముందస్తు కవ్వింపు చర్యలకు దిగడం లేదు అనేది ఒక పాయింట్ని పదే పదే ప్రపంచానికి భారతదేశం చెప్తోంది. రెండవది, ఉగ్రవాదం టార్గెట్గానే జరుగుతోంది ఈ ప్రతిదాడులు కూడా, ఈ ప్రతిస్పందనలు కూడా ఉగ్రవాదులు టార్గెట్గానే జరుగుతున్నాయి, ఉగ్రవాదం టార్గెట్గానే జరుగుతున్నాయి తప్ప సామాన్య పౌరులు, పాకిస్తాన్లో ఉన్న సామాన్య ప్రజలు మా లక్ష్యం కాదు, ఎక్కడా కూడా వాళ్ళు టార్గెట్గా జరగడం లేదు అని. కానీ వెరాస్ పాకిస్తాన్ మాత్రం సరిహద్దు గ్రామాలపైన, సరిహద్దుల్లో అమాయకమైన భారత పౌరుల్ని దాదాపు ఇప్పటికే 20కి పైగా మన ప్రజల్ని, మన పౌరుల్ని పాకిస్తాన్ సైనికులు కాల్చి చంపారు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే అమాయక ప్రజల్ని కాల్చి చంపుతున్నారు. కానీ మన సైన్యం, మన వైమానిక దళం కానీ ఎక్కడ మన ప్రభుత్వం వైపున జరుగుతున్న ఏది కూడా పాకిస్తాన్లో సామాన్యులు లక్ష్యంగా చేసుకుని జరగడంలా. సో ఇది కీలకమైన అంశం. తర్వాత మన సమాచార శాఖ, కేంద్ర ప్రభుత్వ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఆల్ మీడియంస్, అది ప్రధాన స్రవంతిలో ఉన్న మీడియా కానీ, పత్రికలు, టీవీ ఛానళ్ళు, ఆ మాటకు వస్తే ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఇప్పుడు చాలా ఉధృతంగా ఉన్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ, సోషల్ మీడియా కానీ, ఎక్కడా కూడా పాకిస్తాన్ కంటెంట్ని చూపించే ప్రయత్నం చేయొద్దు. చూపిస్తే అది నేరంగా పరిగణించాల్సి వస్తుందని చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే అవాకులు చవాకులు పేలొద్దు. సోషల్ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎక్కడా కూడా అవాకులు చవాకులు, నిరాధారమైన వార్తలు, ప్రభుత్వం ధృవీకరించని వార్తల్ని, గాలి పోగేసి వార్తల్ని ఎవరు ప్రసారం చేసినా, ఎవరు పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో కానీ తీవ్రంగా పరిగణిస్తామని ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ చాలా తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. సో మొత్తం మీద యుద్ధం పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం. అయితే ఇది ఇంకా ఉధృత స్థాయికి చేరుతుందా, ఎక్కడ దాకా వెళుతుంది? ఇప్పటికే మన కీలకమైన నగరాల మీద పాకిస్తాన్ కొంత దాడులు చేసే ప్రయత్నం చేసింది. వాటిలో ప్రధానమైనవి అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపూర్తలా, జలంధర్, లుధియానా పైన దాడులు చేసే ప్రయత్నం చేసింది ఈ రాత్రి. వాటన్నిటి కూడా మనం సమర్థవంతంగా తిప్పుకొట్టగలిగాం.
సో ఇంకా పాకిస్తాన్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండవచ్చు, ఎటు దారి తీసే అవకాశం ఉంది, మొత్తంగా యుద్ధం ఆగుతుందా ముందుకెళ్తుందా అనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో, ఇది కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో రక్షణ మంత్రి స్వయంగా ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతోంది, కొనసాగుతోందని ప్రకటించిన నేపథ్యంలో ఈ యుద్ధం ఎంత దాకా వెళుతుంది, ఎప్పటిదాకా వెళుతుంది అనే దాని మీద మనం కొంచెం మనతో చర్చలో పాల్గొంటున్నారు అనలిస్ట్ పుల్లారావు గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ ఆర్థిక రంగ విదేశీ రంగ నిపుణులు, విశ్లేషకులు, అలాగే రిటైర్డ్ ఎయిర్ కమాండర్ వి మధుసూదన్ రెడ్డి గారు అండ్ మాజీ ఆర్మీ అధికారి కల్నల్ వివి రావు గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. నమస్కారం అండి అందరికి, జై హింద్. ముందుగా పుల్లారావు గారు నమస్కారం. 22వ తేదీ పహల్గామ్ దాడి జరిగిన దగ్గర నుంచి మన ప్రభుత్వం యొక్క చర్యలు, మన ప్రభుత్వం యొక్క వ్యూహాలు, మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ రోజు నుంచి ఒక్కొక్కటి అంచనా వేస్తూ యుద్ధం వస్తుందా రాదా అనే చర్చ జరుగుతూనే ఉంది. రావద్దు, యుద్ధం రాకూడదని కొందరు, రాదని కొందరు, రాకూడదని కొందరు, ఇట్లా రకరకాల చర్చలు జరిగాయి. సరే, ఇది యంగ్ ఇండియా కాబట్టి, కాస్త 50% యూత్ ఉన్న దేశం కాబట్టి, ఆవేశము ఎక్కువ ఉన్న దేశం కాబట్టి కొట్టేయాలి అవతలోని అనే కాస్త ఉద్రిక్తత, కోపంతో, ఆగ్రహంతో ఊగిపోయిన యువ భారతదేశం ఇది. సో మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ వచ్చింది, దేశవ్యాప్తంగా అప్లాస్ వచ్చాయి ప్రభుత్వానికి. కానీ అంతటితో ఆగల, సింధూర్ కంటిన్యూ అవుతోంది. రక్షణ మంత్రి ఇందాకే చెప్పారు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది అని. సో ఇది ఎక్కడి దాకా వెళుతోంది, రాదు అనుకుంటే వచ్చింది, నడుస్తోంది. సో వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? ఒకటి, ఏ జ్యోతిషు చెప్పలేరు. నాకు జ్యోతిషం అంటే మంచి రెస్పెక్ట్ ఉన్నది, అది చెప్పాలి కదా మీకు. అదే యుద్ధం, నాకు జ్యోతిషం అవసరం, విశ్లేషణ చాలు. యాజ్ అన్ ఎక్స్పెక్ట్ మీ అనాలిసిస్ ఇస్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. ఏంటంటే ఎవరు ప్రిడిక్ట్ చేయలేం బీకే గారు. యుద్ధం స్టార్ట్ అవుతుందా లేదా అది ప్రిడిక్ట్ చేయలేం. యుద్ధం స్టార్ట్ అయ్యాక ఎంతవరకు వెళ్తాదో మనం ప్రిడిక్ట్ చేయలేం. చిన్న ఉదాహరణ చెప్తున్నాను, అక్కడ మన కర్నల్ గారికి, మేజర్ గారికి అందరికి తెలిసినవి. ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది, ఎవరో ఒక ప్రధానమంత్రిని చంపారు. అది దాంతో అయిపోతుంది అనుకుంటే 4 సంవత్సరాలు ప్రపంచ యుద్ధం అయిపోయి 5 కోట్ల 10 కోట్ల మంది చచ్చిపోయారు. 4 సంవత్సరాలు. ఏ యుద్ధం స్టార్ట్ అయినా అది ఏ మూలకి వెళ్తాది, ఎవరెవరు వస్తారు దాంట్లోకి, ఎవరెవరు వార్నింగ్ ఇచ్చేస్తారు మనకు తెలియదు. ఇప్పుడు నిన్న సింధూర్ అయిపోయింది అనుకోగానే వాళ్ళు లైన్ ఆఫ్ కంట్రోల్లో వాళ్ళు చాలా విశేషంగా చేసి, ఇప్పుడు ఫారెన్ సెక్రటరీ చెప్పాడు చాలా మందిని చంపేశారు అక్కడ, చాలా సీరియస్ గా సివిలియన్స్ వాళ్ళని పిల్లల్ని చంపేశారు కాబట్టి మేము రిటాలియేట్ అవుతున్నాం. ఇప్పుడు వాళ్ళు తప్పకుండా, నేను మిలిటరీ ఎక్స్పర్ట్ అని చెప్పట్లేదు, నా అనుభవంతో వాళ్ళు కూడా రిటాలియేట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫుల్ స్టాక్, నేను మొదలు నేను చెప్పిన చైనీస్ వెపన్స్ ఉన్నాయి, చైనీస్ మిసైల్స్ ఉన్నాయి, చైనీస్ అన్నీ ఉన్నాయి, వాళ్ళు వాడుకుంటారు. సో ఇది ఎక్కడి వరకు వెళ్తారంటే ఎవరు చెప్పలేదు. ఆగాలంటే భారతదేశం ఆగితే ఇది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు అంత అటాక్ చేసి, రిటర్న్ అటాక్ చేసి వాళ్ళు ప్లేన్ లో పంపించలేకపోయినా అక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ మన వీక్ పాయింట్, మన రైతులు, మన వాళ్ళు అందరూ 700 కిలోమీటర్లు అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళు అటాక్ చేస్తున్నారు ద ఫైరింగ్, షెల్లింగ్ తో. అందువల్ల ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. అది నేను అనుకుంటున్నా, నిన్న అటాక్ అయిపోగానే ఇంకా అయిపోయిందని సెలబ్రేషన్ కరెక్ట్ కాదు, చాలా సీరియస్ మ్యాటర్. ఎవరు ఆప్ చేయలేం, ఎంతవరకు వెళ్తారో చెప్పలే, రేపే ఆగిపోవచ్చు. ఇంకొన్ని దేశాలు కానీ ఎక్కడ సెలబ్రేషన్లు ఎవరు చేయలేదు కదా, సెలబ్రేషన్లు ఏం చేయలేదు కదా. మనకు జరిగిన ఆ బాధ, ఆ నొప్పికి అక్కడ జరిగిన దాన్ని ఒక 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 దాన్ని ఏమంటారు, ఒక ఊరటలాగా కొంత ఫీల్ అయ్యాం అంతే. అంత నుంచి సెలబ్రేషన్స్, కేకులు కట్ చేసుకోవడాలు అవేం చేయలేదు. మీరు అన్నది చాలా దేశం అందరూ వెక్స్ అయిపోయి ఉన్నారు పాకిస్తాన్ తో. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఏడిపిస్తున్నారు ప్రతి విషయంలో. ఆఖరికి ఇందాల్సిన నీళ్ళలో కూడా వాడు కోర్టుకి వెళ్ళి మనం ఇస్తున్నాం, మీరు డాక్ కట్టవద్దు, ఇది కట్టవద్దు, ప్రతి విషయంలో ఒక నీడలాగా, పేడ నీడలాగా మళ్ళీ వినిపిస్తున్నారు ప్రతి విషయం. వాళ్ళ ఫారెన్ పాలసీ ఏంటి అన్నిటికీ ఇంకా దానికి ఏం డౌట్ లేదు, వేసుకొచ్చింది ఏదో చేయాలి, ఇంకా దీంతో అయిపోవాలి. వార్ టు ఎండ్ వార్స్, యుద్ధం చేసి యుద్ధాలని అందరికి ఫీలింగ్ ఉన్నది, నాకున్నది, మీకుంటుంది, అందరికి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనం ముందరికి వెళ్ళకుండా చేస్తే వెనకాల చైనా ఉన్నది, అది మీరు మర్చిపోవద్దు. పాకిస్తాన్ చైనా ఆగమంటే ఆగిపోతుందని నా వ్యూ. చైనాకి ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటారు, కొంచెం లోతుగా వెళ్ళొచ్చా, భారతదేశానికి కొంచెం దింపొచ్చా. పాకిస్తాన్ అటాక్ చేస్తా ఉంటే భారతదేశం ఏం చేస్తారు, అవన్నీ ఉంటాయి, వాళ్ళకి వ్యూహాలు ఉంటాయి. అది ఆగిపోయావు, వాళ్ళు ప్లేన్ వెళ్ళి అటాక్ చేసినట్టు వాళ్ళు చేస్తారు.
వాళ్ళు ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే ఇది ఎలాగా అన్రావెల్ అవుతుంది, రోజు రోజుకి ఏమవుతుంది, దీంతో ఆగుతుందా ఆగదా, ఇవన్నీ మనకు బయటకు వస్తాయి. ఇవాళ సాయంకాలం రేపు, ఇవాళ రాత్రి రేపు క్రిటికల్. సో దేఫో ఇది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. నా వ్యూ ఏంటంటే ఇది ఆగితే మంచిది. మనం చేయవలసిన పాయింట్ చేసాం, మనం అనుకున్నా చేసాం, నెక్స్ట్ స్టెప్స్ ఉన్నాయి. ఆగితే మంచిదే, నో డౌట్, అందులో సందేహమే లేదు. యుద్ధము ఆగితే మంచిదే, యుద్ధం జరగకూడదు మంచిదే, కరెక్టే. కానీ ఎప్పుడు ఆగాలి? సమస్యకు పరిష్కారం దొరికిన తర్వాత ఆగాలి. ఆ సమస్య ఏంటి? ఉగ్రవాదం. ఈ ఉగ్రవాదం ఆగాలంటే అయితే ఉగ్రవాదులు ఒక్కడు కూడా లేకుండా అందరూ భూస్థాపితం అయిపోవాలి, లేదా పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చి తనంతట తానుగా ఉగ్రవాద శిబిరాలు లేకుండా ప్రపంచం ముందు చూపించాలి. అది అయితేనే ఇది ఆగాలి. అదర్వైజ్ ఇక ఇది రావణ కాష్టంలాగా రెండు దేశాల మధ్య రగులుతూనే ఉంటుంది, మన శరీరం రక్తం కారుతూనే ఉంటుంది, మన భారతమాత రక్తం శరీరం రక్తం కారుతూనే ఉంటుంది. సో ఇది ఎక్కడి దాకా వెళ్తుంది అనేది కల్లం రావు గారు, జై హింద్ అండి. కల్లం గారు, మీ అంచనా ఏంటి? ఈ జరుగుతున్న ఈ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతోంది కదా, రక్షణ మంత్రి స్వయంగా ప్రకటించారు కొనసాగుతోంది అని. కొనసాగుతోంది అంటే దాన్ని మనం ఇంకెలాగైనా తీసుకోవచ్చు. సో ఇది ఎంతవరకు కొనసాగుతుంది? మొన్న రాత్రి మన ఆపరేషన్ సింధూర్ పేరిట చేసిన 9 అటాక్స్ కి యా ప్రతీకారంగా వాళ్ళు నిన్న రాత్రి మిసైల్స్ అండ్ డ్రోన్స్ ద్వారా 15 ప్రాంతాలని మనం 9 చేస్తే వాళ్ళు 15 చేయాలని చూశారు. అవును. కానీ మనకున్న టెక్నాలజీ తోటి, మనకున్న నైపుణ్యతతోటి వాటిని తిప్పికొట్టాము. ఒక్కటి కూడా జరగలేదు కదా, వాళ్ళు చేసిన దాంట్లో 15లో ఒక్కటి కూడా మనం తగలలేదు కదా, జరగనివ్వలేదని. కరెక్ట్. మన S-400 వాడాల్సి వచ్చింది, కానీ వాడాం. అలాగే ఈ రోజు పగలు మనం వాళ్ళ లాహోర్ ఎయిర్పోర్ట్, ఇస్లామాబాద్, రావల్పిండి అనండి, ఇస్లామాబాద్ అనండి, అవి ట్విన్ సిటీస్. అలాగే సాయల్కోట్ కొంతవరకు వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, అలాగే కొంచెం పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ రావల్పిండిలోను వాటిని డ్రోన్స్ ద్వారా అటాక్ చేశాం. ఇప్పటి వరకు ప్రస్తుతానికి పాకిస్తాన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందన్నది తెలియదు. రావు గారు ఒక మాట, యుద్ధం ఎప్పుడు దాకా జరుగుతుంది, ఎప్పుడు ఆగుతుంది, దాంట్లోకి వెళ్లే ముందు ఇది చాలా కీలకమండి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని మన వాళ్ళు పూర్తిగా నాశనం చేసి పడేశారు. లాహోర్ లో ఎయిర్పోర్ట్ దగ్గర కానీ, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన ట్విన్ సిటీస్ ఇస్లామాబాద్ అండ్ రావల్పిండి, యా, ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని మన వాళ్ళు దెబ్బ కొట్టేశారు కదా. సో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని మన వాళ్ళు దెబ్బ కొట్టారు కాబట్టి పాకిస్తాన్ కి ఆ రకంగా ఏ రకమైన నష్టం జరిగింది అనుకోవచ్చు? చాలా తీవ్రమైన నష్టం జరిగిందండి. ఫుల్ ఎయిర్ డిఫెన్స్ కంప్లీట్ గా నాశనం చేయలేదు, కేవలం ఈ 2 సిటీలు. ఎందుకంటే పొలిటికల్ క్యాపిటల్ ఈ రోజున ఇస్లామాబాద్, కానీ ఫైనాన్షియల్ క్యాపిటల్ కరాచీ. ఒకప్పుడు వరకు అది క్యాపిటల్ గా కూడా ఉండేది, కానీ అసలు క్యాపిటల్ లాహోర్. ఎప్పుడైతే ఈ లాహోర్ ని దెబ్బ కొట్టామో, రావల్పిండిని దెబ్బ కొట్టామో, మనం ఏ క్లారిటీ ఇచ్చామంటే మీ పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ ని, మీ యాక్చువల్ డిఫాక్టో హెడ్ క్వార్టర్స్ ని మేము నాశనం చేయగలమని మనం ప్రూవ్ చేశాం. ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళకి మన ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తే వాళ్ళకి డిఫెండ్ చేసుకోగల కేపబిలిటీ తగ్గిపోయింది. యా, దట్స్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే పసిగట్టే ఇది లేకుండా తగ్గిపోయింది ఆ శక్తి. ఇదే కనుక ఫుల్ పాకిస్తాన్ లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని మనం చేయగలిగితే ఇంకా దాన్నే ఎయిర్ సుపీరియారిటీ అంటారు. ఆ ఎయిర్ సుపీరియారిటీ మనం అచీవ్ చేసిన రోజుని మన నేవీ గాని, మన ఆర్మీ గాని ఇంకా విచ్చలవిడిగా చెస్ ఆడుకోవచ్చు అని. ఆ పరిస్థితికి దాదాపు తీసుకెళ్లిపోయాం వాళ్ళే, ఇది డెమాన్స్ట్రేట్ చేసి. కానీ చాలా రిస్ట్రైంట్ వాడాం. ఇప్పుడు కూడా లూజ్ రోప్ ఇస్తున్నాం. ఇప్పుడు కూడా మీరు మారండి, వాళ్ళు టెర్రరిస్ట్ యాక్షన్ మీద మేము చర్య తీసుకుంటాం. హఫీజ్ సయీద్ ని, మౌలానా మసూద్ అజాద్ ని, అలాగే సైఫుల్లా హెచ్ఎం కమాండర్ ని వాళ్ళని అప్పగిస్తాం. మీకు వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి మీకు అప్పగిస్తాం, మీరు చర్యలు తీసుకోండి అంటే చాలు, ఈ రోజులకి సమస్య అయిపోతుంది. జమ్మూ కాశ్మీర్ విషయం అంటారా, వాళ్ళకి ఎంతో ప్రేమ ఉండొచ్చు, కానీ అది నెక్స్ట్ జనరేషన్ కి వదిలేయండి. వాళ్ళు చూసుకుంటారు ఏం చేయాలన్నది, ఏ విధంగా పరిస్థితులు మారుతాయన్నది. ఆ మాత్రం తెలివి కనిపించట్లేదండి. ప్రస్తుతం ఉన్న వాళ్ళకున్న లీడర్షిప్ ఏంటంటే, జనరల్ అసీం మునీర్ ఇస్ ద డిఫాక్టో డిక్టేటర్. ఆయన ఏం చేశారంటే ఇంటర్నల్ సెక్యూరిటీకి దీనికి కంప్లీట్ ఇన్ఛార్జ్ కింద ISI చీఫ్ ని చేశారు.
అంటే ఏంటంటే ఆయన ఏ విధంగా కంట్రోల్ పెట్టుకుంటున్నారో మనం చూస్తాం. ఎవరైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషించాడో, ఎవరైతే ఉగ్రవాదాన్ని ఇది చేశాడో వాడిని తీసుకొచ్చి ఆర్మీ చీఫ్ చేశారు. ఎగ్జాక్ట్లీ అండి. ఆయన DGISI గా ఉండగా బంగ్లాదేశ్ లో ఫండమెంటలిజం పెంచాలన్న ప్లాన్ చేశారు. ఆయన చాలా వరకు సక్సెస్ఫుల్ అయ్యారు లాస్ట్ ఇయర్ లో. ఇటువంటి మనిషిని ప్లస్ ఆయన ఏంటంటే ఆయన పర్సనాలిటీ ట్రేస్ చూస్తే ఆయన ఒక హఫీజ్, అంటే కొంచెం ఫండమెంటలిజం ఎక్కువ ఉంది. ఆయన స్పీచెస్ లో చూస్తే ఆ ఫండమెంటలిజం చాలా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే హిందూయిజం ఇస్లాం కలిపి ఉండలేవని. ఈ విధంగా చూస్తే మాత్రం ప్రస్తుతానికి ఇక్కడతో ఆగే, అందుకే కదా డ్యూయల్ కంట్రీ అనే సిద్ధాంతాన్ని ప్రవచించాడు. అదేనండి, రెండు వేరే కంట్రీస్. అలాగే మన ఇండియాలో ఉన్న వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని కూడా వేరుగా ఉండాలని ప్రోత్సహిస్తున్నాడు. అవును. కానీ అన్ఫార్చునేట్లీ ఆయనకి ఏంటంటే మన ఇండియా స్వభావం ఆయనకి ఇప్పటికీ అర్థం కాలేదు. మన అఖండ భారత్ స్వభావం, ఇండియా స్వభావం ఆయనకి ఇప్పటికీ అర్థం కాలేదు. దానివల్ల ఏంటంటే బహుశా అయ్యేటట్లేదు, ఛాందసులకు అవ్వదు. కానీ ఒకవేళ ఏదైనా సరే అలాగే కృపగా చేసి రాత్రి కల్లో కనిపించి బహుశా ఇది చేయండి బాబు మీరు మంచిదని చెప్పినా, లేకపోతే ఆయన సబార్డినేట్స్ చాలా మంది కోర్ కమాండర్స్ కి ఆయన అంటే ఇష్టం లేదు. పైకి చూపిస్తున్నాడు, ఎక్కడున్నాడో తెలియట్లేదు కదా, ఎక్కడ దాక్కున్నాడో, ఏ కలువులో దాక్కున్నాడా, ఇక్కడ పారిపోయాడో తెలియట్లా. అది కూడా మాట్లాడదాం. ఒక్క నిమిషం రావు గారు, ఒక్కసారి మనం కమాండర్ మసూదన్ రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. మసూదన్ రెడ్డి గారు జై హింద్ అండి. మసూదన్ రెడ్డి గారు, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది అనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి మాటల్ని, అంటే ప్రభుత్వ మాటల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? మీ అనాలిసిస్ ఏంటి దాని మీద? ఓకే, అబ్సల్యూట్లీ. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ అండి. మనం చర్చించే ముందు వాట్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ స్టార్టెడ్ ద హోల్ థింగ్ సమ్ టైమ్ బ్యాక్. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, క్లియర్ గా స్పీచ్ లో చెప్పాడు, హిందువులు ముస్లింలు కలిసి ఉండలేరు. ఈ ప్రాపగేటెడ్ ద టూ నేషన్ థియరీ. మన కశ్మీర్ లో ప్రజలు దానికి స్వతంత్రం కోరుకుంటున్నారు, దానికి మనం సపోర్ట్ చేద్దామని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఏం చేశారు, వీళ్ళు టెర్రరిస్ట్ పంపించారు. వెళ్ళి అక్కడ ప్రశాంతంగా ఉన్న కశ్మీర్ లో అల్లకల్లోలం సృష్టించండి, హిందువులు ముస్లింస్ కి గొడవ పెట్టండి అని పంపించారు. దేర్ మెయిన్ ఎయిమ్ వాజ్ దట్. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు వచ్చి మన ఇన్నోసెంట్ హిందూస్ ని చంపేసి మరీ అడిగి చంపి వెళ్ళి మీ వాళ్ళకి చెప్పండి, మీరు ముస్లింస్ ని మాత్రం మేము చంపము, హిందూస్ ని చంపుతాం, వెళ్ళి మీ ప్రైమ్ మినిస్టర్ మోడీకి చెప్పండి వెళ్ళి. మోడీకో బోలో అంటే బోల్ దియా మోడీకో. అబ్సల్యూట్లీ, మోడీకో బోలా, మోడీనే క్యా కి आपने देख लिया. సో ఇట్ స్టార్టెడ్ లైక్ దట్. వాళ్ళు అనుకున్నారు ఏంటంటే, ఇప్పుడు నేను ఇలా హిందూ ముస్లింస్ ని సెపరేట్ చేసి ఇలా షూట్ చేస్తే, ఇలా వాళ్ళని చంపితే దేశంలో అల్లకల్లోలం స్టార్ట్ అవుతుంది, హిందువులు ముస్లింలు కొట్టుకుంటారు అని అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ దే డోంట్ నో హౌ సెక్యులర్ వీఆర్, హౌ యునైటెడ్ వీఆర్ యాజ్ ఎ కంట్రీ. అక్కడ దెబ్బతిన్నారు. వాళ్ళు అనుకున్నారు ఇంకా వీళ్ళు ఏం యాక్షన్ తీసుకోరు అనుకున్నారు. 10 days లో we have done very good planning and exceptional planning. We have taken all the intelligence inputs, మనం ఇన్పుట్స్ తీసుకొని ఎగ్జాక్ట్ గా వీళ్ళ స్థావరాలు ఎక్కడ ఉన్నాయి, టెర్రరిస్ట్ స్థావరాలు ఎక్కడ ఉన్నాయి కనుక్కొని యాక్టివ్ గా ఉన్నాయా లేవా, ఒక్క చోట కూడా ఇన్యాక్టివ్ స్థావరాలు ఫైరింగ్ చేయలేదండి, యాక్టివ్ గా ఉన్నాయో తెలుసుకొని ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ వెల్ కోఆర్డినేటెడ్, వెల్ ప్లాన్డ్ అండ్ వెల్ ఎగ్జిక్యూటెడ్ యాక్టివిటీ అండి. నౌ విల్ కమ్ టు ద క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందా? ఎస్, కొనసాగుతుంది. వీళ్ళు స్టార్టింగ్ లో ఏమన్నారంటే ఆపరేషన్ సింధూర్ అయిపోయింది, phase 1 అయిపోయింది, phase 2 ఉంటుంది. నెగటివ్, ఇట్ ఈస్ ఓన్లీ 1 phase అండి ఆపరేషన్ సింధూర్. సింగిల్ ఫేజ్ ఆపరేషన్ సింధూర్ ఈస్ సింగిల్ ఫేజ్ అంతే, 2, 1, 3 అక్కడే ఉండదు ఇంకా. అబ్సల్యూట్లీ. ఎప్పుడైనా యుద్ధం మనం ఏమైనా చేయాలన్నప్పుడు లుక్ అట్ అవర్ రియాక్షన్. మన రియాక్షన్ వాస్ అబ్సల్యూట్లీ దే షుడ్ బి నో కొలాటరల్ డ్యామేజ్, సివిలియన్స్ కి ఎవరికి హాని జరగకూడదు, ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్స్ ని మనం అటాక్ చేయకూడదు. వి విల్ ఓన్లీ అటాక్ ద టెర్రరిస్ట్ హైడౌట్స్, టెర్రరిస్ట్ హెడ్ క్వార్టర్స్. అదే చేసాము, సక్సెస్ఫుల్ గా చేసాము. 9 హైడౌట్స్, 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ ని మనం అటాక్ చేసాము. ఇంకా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్, మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ is to eradicate terrorism from the soil of Pakistan. Correct. This has to be understood. And India has taken a great step. We are the leaders in the fight against global terrorism today. వరల్డ్ ఇస్ లుకింగ్ అప్ టు అస్. మన అరే ఏంటి ఇంత మంచిగా అటాక్ చేశారు, ఇది మనం ఎందుకు చేయలేకపోయామని చాలా మంది అనుకుంటుండొచ్చు అండి. ఇప్పుడు ఇదే మనం చేయాల్సింది కదా,
పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ ఉన్న సంగతి అందరికీ తెలుసు. 30 ఏళ్లుగా చేస్తున్నారు వాళ్ళు, ఇదే పని చేస్తున్నారు. ఓకే, రెచ్చగొడుతున్నారు, ప్రతిసారి మనం రెచ్చగొడుతున్నారు. కానీ ప్రతిసారి మనము ప్రపంచ దేశాలు మనకు చెప్తున్నాయి, ఓకే వాళ్ళకి తెలుసు మనం రియాక్ట్ అవుతే పాకిస్తాన్ అనేది నామరూపాలు లేకుండా నాశనం అయిపోతుందని తెలిసి వాళ్ళు ఏమంటున్నారంటే ఉంది, ఓకే భారత్ ప్లీజ్ ఎక్సర్సైజ్ రెస్ట్రెయింట్ అండి, ప్లీజ్ బీ కేర్ఫుల్. ఓకే, వీ హావ్ డన్ దట్, ఇనఫ్ ఆఫ్ ఇట్. ఓకే, లాస్ట్ టైం వీ హావ్ డన్ బాలాకోట్ అటాక్స్ చేశాము. ఓకే, చేసిన తర్వాత వాళ్ళు ఏదో స్విఫ్ట్ రిటార్ట్ అని రియాక్షన్ ఇచ్చారు. దట్ వాజ్ నీజర్ రియాక్షన్ విత్ నో రిజల్ట్ అట్ ఆల్. అంటే వాళ్ళు మేమేదో చేస్తామని చెప్పడానికి. ఇప్పుడు కూడా మనం చేసిన అటాక్స్ కి వీఆర్ ఓన్లీ ఫైటింగ్ అగేన్స్ట్ టెర్రరిజం అండ్ వీ వాంట్ ఎరాడికేట్ టెర్రరిజం. ఎప్పుడైనా ఒక యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు అంటే ఎండ్ స్టేట్ అనేది ఉంటుంది. వీఆర్ లుకింగ్ ఫర్ ద ఎండ్ స్టేట్. అవర్ ఎండ్ స్టేట్ ఇస్ వెరీ క్లియర్, వీ హావ్ టు ఎరాడికేట్ టెర్రరిజం. సో వీఆర్ ఫైటింగ్ ఫర్ దట్. Our enemy is terrorism. Absolutely. Not Pakistan. Absolutely. Correct. సో ఆపరేషన్ సింధు డజంట్ స్టాప్ హియర్. సో మనం చేసిన అటాక్స్ కి వాళ్ళు ప్రతీకార చర్యగా అటాక్ చేద్దామని ట్రై చేశారు. ఎక్కడ అటాక్ చేద్దామని ట్రై చేశారు? మన సివిలియన్ పాపులేషన్ మీద. ఓకే, వన్ ఇస్ బార్డర్ షెల్లింగ్. దే ఫైర్డ్ ద షెల్లింగ్. వాళ్ళు ఎవరి మీద చేశారండి? అమాయక సిటిజన్స్ మీద. మళ్ళీ పాపం పల్లెటూరులో వాళ్ళు ఉండే సిటిజన్స్ మీద ఫైరింగ్ చేశారు. మన సివిలియన్స్ చాలా మంది చనిపోయారు. దాని ప్రతీకార చర్యగా మన సైన్యం చేసే అటాక్స్ వాళ్ళ సివిలియన్స్ మీద లేదండి. వాళ్ళ ఓన్లీ రిపీటెడ్ గా మధుసూదన్ గారు అదే చేసిన ఎస్కలేషన్ మళ్ళీ చేస్తున్నారు. పహల్గాములో ఎస్కలేషన్ అయితే చేశారు, ఆ తర్వాత రెండోసారి మళ్ళీ చేశారు, మళ్ళీ చేశారు. అమాయక పౌరుల్ని కాల్చి చంపుతూ చేసిన తప్పే కవ్వింపు అదే చేస్తున్నారు. ఇప్పుడు అదే వాళ్ళు చాలా చేసిన అతిపెద్ద బ్లండర్, అతిపెద్ద బిగ్ మిస్టేక్ లాగా కనిపిస్తోంది అనేది కూడా మనం చర్చిద్దామండి ఒక చిన్న బ్రేక్ తర్వాత. ఎందుకంటే ఈ యుద్ధం ఆపరేషన్ సింధూర్, ఇది ఆపరేషన్ సింధూర్ కాస్త ఇప్పుడు యుద్ధ రూపం తీసుకుంది కాబట్టి, ఈ వార్ కంటిన్యూ అవుతుంది కాబట్టి, ఈ వార్ ఎండ్ ఎక్కడ? ఇది కేవలం ఉగ్రవాదాన్ని నిర్మూలించడం అనే మన లక్ష్యం దగ్గర ఆగుతుందా, లేక అంటే మీరు నా డిబేట్లో ఇవాళ ఉన్నారు కానీ నేను మొదటి నుంచి జరిగిన దగ్గర నుంచి ఒకటే చెప్తున్నాను, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ POK, దట్ ఈస్ IOK, ఇండియన్ ఓన్డ్ కాశ్మీర్, దట్ ఈస్ నాట్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో POKని IOKగా మార్చుకునేంత వరకు ఈ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుందా అని ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే, అవునన్నా కాదన్నా ఆ కశ్మీర్ మొత్తం మనదే. పుల్లారావు గారు వీడియో ఆఫ్ అయిందా? సరే, నేను ఈలోపు రావు గారిని అడుగుతాను. రావు గారు నమస్తే. అగైన్ ఇప్పుడు అవునన్నా కాదన్నా కాశ్మీర్ మొత్తం మనదేనండి, అందులో సందేహమే లేదు కదా. ఎవరో మన పాత వాళ్ళు, మన పెద్దలు చేసిన కొన్ని వ్యూహరాహిత్యమైన పనులో లేకపోతే చేసిన పాపాలో దానికి పాపంలాగా సంక్రమించాయి ఆ ప్రాంతానికి. రైట్, ఎనీవే అది మొత్తం మనదే, అది POKగా ఇప్పుడు ముద్రపడి అట్లా ఉంది కదా. ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఉగ్రవాదం మీదనే మన యుద్ధం, అందులో సందేహం లేదు. అయితే ఇది శృతిమించింది కాబట్టి పాకిస్తాన్ చేసిన పెద్ద తప్పేంటి అంటే ఈ ఎస్కలేషన్స్ ద్వారా, నిన్న ఇవాళ చేసిన ఎస్కలేషన్ ద్వారా బిగ్ మిస్టేక్ చేసింది. అది ఆపరేషన్ సింధూర్ కంటిన్యూషన్కి దారితీసింది. ఇక ఈ కంటిన్యూటీ అనేది ఉగ్రవాద నిర్మూలనతో ఆగుతుందా? నిర్మూలన సాధ్యం కాదు. POKను కూడా హస్తగతం చేసుకుని IOKగా మిగుల్చుకోవడం కోసం వెళ్ళేదాకా ఉంటుందా? నా అభిప్రాయం ప్రకారం ఇంకా కొనసాగుతుందండి. మొత్తం మనం అది ఆక్రమిత కాశ్మీర్ ని మనం వెనక్కి తీసుకుని కాశ్మీర్ లో కలిపేంత వరకు అది జరుగుతుంది. అది మనదే కాబట్టి మనం చేసుకోవాల్సిందే జరుగుతుందండి. ఇది పాకిస్తాన్ ఒప్పుకునేంత వరకు జరుగుతుంది. అలాగే పాకిస్తాన్ ఎప్పుడైతే ఇది ఒప్పుకుందో ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇర్రెలవెంట్ అయిపోతాయి. అంతే కదా. సయ్యద్ సలావుద్దీన్ ని కాశ్మీర్ వెనక్కి పంపించాల్సి ఉంటుంది. మౌలానా మసూద్ అజార్ తర్వాత ఆయన LET లీడర్, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ జైల్లోకి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ మీద యూనివర్సల్ గా యునైటెడ్ నేషన్స్ కబ్స్ ఉన్నాయి, ప్రైజ్ అవార్డ్స్ ఉన్నాయి, తర్వాత వాళ్ళ మీద చాలా క్రైమ్ రిపోర్ట్స్ ఉన్నాయి. మన ఇండియాలో కూడా మసూద్ అజార్ మీద చాలా కేసులు ఇంకా పెండింగ్ అలాగే ఉన్నాయి. ఆ రోజు అంటే తప్పించుకున్నారు కానీ ఈ రోజు మళ్ళా ఆ కేసుల నుంచి తప్పించుకోలేరు. సో ఇది పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏంటంటే జనరల్ అసీం మునీర్ అండ్ కో ఇది గ్రహించేంత వరకు ఎట్టి పరిస్థితులను తేడా వచ్చేటట్టు అనిపించట్లేదు. ఒకవేళ వాళ్ళలో ఇంటర్నల్ సివిల్ వార్ అయ్యి ఏదో ఆ ఇమ్రాన్ ఖాన్ గారు కూడా పైకి వస్తారు అనుకుంటే అది కూడా ఏమీ పనిచేయదు. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ గారు కూడా కాశ్మీర్ గురించి సేమ్ వ్యూస్ హోల్డ్ చేస్తున్నారు.
అపోజిషన్ పార్టీ అంటారా, ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ లో ఉన్నా కానీ పిపిపి జర్దారి గారు కూడా అదే ఒపీనియన్ తోటి ఉన్నారు. కేవలం కామన్ మ్యాన్ మాత్రం ఆయన వాళ్ళతో ఏకీభవించట్లేదు. వీళ్ళందరూ అరిస్టోక్రాట్స్, ఇండస్ట్రియలిస్ట్, అవుట్ ఆఫ్ టచ్ విత్ కామన్ మ్యాన్. మామూలు మనిషికి కావాల్సింది ఏదో వాళ్ళకి తెలియదు. వీళ్ళు చేస్తున్నారు తప్పితే గాని, వాళ్ళ స్వలాభానికి చేస్తున్నారు తప్పితే గాని ఇంకా కామన్ మ్యాన్ గురించి పట్టించుకోలేదు. కామన్ మ్యాన్ కి కావాల్సింది డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, అంతే ఈ కదా. మూడు కావాలి. అవును. ఆ మూడు ఇచ్చేంత వరకు దానికి ఏంటంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ కావాలి. అన్ఫార్చునేట్లీ డెమోక్రసీ అండ్ ఇస్లాం డు నాట్ గో టుగెదర్. సో వీళ్ళకి ఏ విధమైన గవర్నమెంట్ ఉండాలి? డెమోక్రసీ మనం ఎంకరేజ్ చేద్దాం. మన ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు నేర్పించిన డెమోక్రసీ ఎలాగైతే ఉందో అలాంటిది తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. అంటే కొత్త నాయకత్వం కూడా రావాలి. అవును. సో ఇది చాలా సంవత్సరాలు పడుతుందని. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి ఉన్న లీడర్షిప్ ని తీసి ఇంటరిమ్ లీడర్షిప్, ఇటువంటి వాటికి భావాలు ఉన్న ఇంటరిమ్ లీడర్షిప్ తీసుకొస్తే చాలా మంచిదని. అప్పటి వరకు ఈ యుద్ధం ఆగేటట్టు కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు రిటాలియేషన్ ఆఫ్ చేయట్లేదు. ప్రతిరోజు రాత్రి ఏదోటి జరిగేటట్టు అనిపిస్తుంది. రేపు పొద్దున్న ఈ రోజు న్యూస్ సాయంకాలం పడుకునేటప్పుడు పొద్దున్న 8:30 కల్లా ఫుల్ మారిపోతుంది. బ్రేకింగ్ మీద బ్రేకింగ్లు వచ్చేస్తా ఉన్నాయి. ఎందుకంటే మినిట్ అప్డేట్స్ వస్తున్నాయి, కొత్త కొత్త అప్డేట్స్. కాబట్టి ఎప్పుడు దాకా పెడుతుంది ఏంటనేది మనం ఇంకో డీటెయిల్ గానే చర్చించాలి. ఎందుకంటే ఇది కంటిన్యూ అవుతున్న కొద్దీ ప్రజలు కూడా కొంత అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తూనే ఉంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే పుల్లారావు గారు, చెప్పండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పిన, హోంమంత్రి అమిత్ షా గారు చెప్పిన, ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పిన, లేదా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ గారు చెప్పిన, లేక ఇందాక మన ఇద్దరు మహిళా అధికారులు సోఫియా ఖురేషీ గారు చెప్పిన, వ్యోమికా సింగ్ గారు చెప్పిన, ఎవరు చెప్పినా క్లియర్ ఒకటే చెప్తున్నారు, మనము ఉగ్రవాదం మీద మాత్రమే చేస్తున్నాము, దాడులకు ప్రతిదాడులు మాత్రమే చేస్తున్నాము, మనం ఎక్కడా కూడా ఇనిషియేట్ చేయట్లేదు, ఎస్కలేట్ చేయట్లేదు, వాళ్ళు చేసిన దానికి ప్రతిచర్యగా మాత్రమే చేస్తున్నామని చెప్పి క్రిస్టల్ క్లియర్ గా ప్రపంచానికి, మన దేశ ప్రజలకి, అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంతర్లీనంగా ఇందులో ఒకటి ఉంది. రావు గారు ఇప్పుడు కొంత టచ్ చేశారు దాన్ని. ఆ అంతర్లీనంగా ఉన్నది అంటే నా అబ్జర్వేషన్తో నేను అంటున్నది, మిమ్మల్ని చెప్పమని కోరుతున్నది ఏంటి అంటే, ఉగ్రవాదం మీదనే మన యుద్ధం అయినప్పుడు ఉగ్రవాద మూలాలు ఎక్కడున్నాయి? వాళ్ళు చెప్పే పిఓకేలో ఉన్నాయి, నేను చెప్పే ఐఓకేలో ఉన్నాయి. రైట్? సో అసలు ఐఓకే వాళ్ళకి పిఓకే అనే దాన్ని లేకుండా చేస్తే ఆజాదీ కాశ్మీరు లేదు స్లోగన్, జిహాదీ స్లోగన్ లేదు. అదే లేనప్పుడు ఆజాద్ మసూరు లేడు, వాడి తమ్ముడు లేడు, వాడు అన్నా లేడు, హిజ్బుల్ ముజాహిదీన్ లేదు, జైషే మహమ్మద్ లేదు, లష్కర్ తైబా లేదు, ఇంకోటి అదే మొన్న ఈ ఘటన చేసిన టిఎఫ్ఎస్ లేదు. సో ఈ మొత్తం వ్యవహారంలో అది లేకుండా చేయడము అంటే ఆ పీఓకే లేకుండా చేయడం ఎందుకు అనుకోకూడదు? అప్పటిదాకా ఇది కంటిన్యూ అవుతుందని ఎందుకు అనుకోకూడదు? మై క్వశ్చన్ టు యూ, మై రిక్వెస్ట్ టు యూ. ఒకటి స్ట్రైట్ గా ఇప్పుడు 70 సంవత్సరాలు దాంతో ఉన్నాం కదా, ఇక ఉండకూడదు కదా. ఎంతకాలం ఉంటాం? సంవత్సరాలు ఉన్నాం. ఎంతకాలం ఉంటాం? ఒకటి చైనా ఉన్నంత కాలం ఉంటాం. నేను చెప్పే మాట మీకు చేదుగా ఉంటుంది. మీకున్న మిలిటరీ అధికారులు గారు, సీనియర్ పీపుల్, చైనా ఉన్నంత కాలం, చైనా పాకిస్తాన్ వదిలినంత కాలం మనకు చాలా కష్టం. ఇవాళ పాకిస్తాన్ భారతదేశం మీద ఏమీ కాదు, అసలు మన ముందు నిలబడలేదు. చైనా 1962 నుంచి ప్రోత్సహించి యుద్ధాలు చేయిస్తాడు. 65 యుద్ధం పాకిస్తాన్ చేసిన మొదటి యుద్ధం 1960లో నెహ్రూ కరాచీ వెళ్ళి సంతకం పెట్టి నీరు ఇచ్చాక 4 సంవత్సరాల్లో పాకిస్తాన్ కోపం ఎందుకు వచ్చింది? చైనా ప్రోత్సాహం. లాహోర్ దాకా వెళ్ళిన సైన్యాన్ని నెహ్రూ ఆ రోజు వెనక్కి పిలిచి ఉండకపోతే వాళ్ళకి దరిద్రం ఉండేది కాదేమో కదా. అయింది చాలా. మనం హిస్టరీ, చరిత్ర గడియారం వెనక్కి తిప్పలేం కదా. తిప్పలేం. మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మా వ్యూ ఏమిటంటే, తప్పకుండా ఎస్కలేషన్ ఇది పెరుగుతుంది, కాగేది లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఫీలింగ్ ఏంటంటే, మనం ఎస్కలేట్ చేస్తే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏమంటారు? నేను చెప్తున్నా, నేను తప్పవచ్చు, క్షమించండి, ఏటమోలు ఉన్నాయి, సీరియస్ గా అంటూ మొదలు పెడతారు వాళ్ళు. ప్రపంచంలో మిగతా దేశాలు వచ్చి ఆఫ్ చేయాలి, ప్రపంచంలో మిగతా దేశాలు వచ్చి ఏదో చేయాలి, భారతదేశం పాకిస్తాన్ సమానమని మళ్ళీ తీసుకురావాలి. చైనాకి భారతదేశంతో విరోధం. మీరు ఇంకో విషయం కూడా ఉన్నది. 1959లో దలైలామా వచ్చినప్పుడు మనం స్థలం ఇచ్చాం. దలైలామా ఎవరు?
టిబెట్, భారతదేశం అంత పెద్ద ఏరియాకి టిబెట్ కి బౌద్ధ ఆయన గురువు. పరిపాలించేవారు. Yeah. సో ఇవన్నీ చాలా ఫ్యాక్టర్లు ఉన్నాయి. మీరు ఏం చెప్పినా, మిస్రీ ఏం చెప్పినా, ప్రధానమంత్రి గారు ఏం చెప్పినా, ఎవరేం చెప్పినా చైనా వెనకాల ఉన్నది. చైనాను కంట్రోల్ చేయగలరా? చైనా ఆపేయమంటే పాకిస్తాన్ ఆపిపోతుంది, చైనా వదిలేస్తే అంతా అయిపోతుంది. కానీ పాకిస్తాన్ వదిలితే చైనా మన మీద యుద్ధమే చేయలేదు. పాకిస్తాన్ పెట్టుకుని పాకిస్తాన్ భారతదేశానికి అస్థిరత తీసుకొచ్చి 70 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి చైనా వాడుతుంది. చైనా మనతో ఇప్పుడు ఒప్పందం వచ్చింది 4 సంవత్సరాల తర్వాత, మనం అందరం మళ్ళీ దోస్తీలు వ్యాపారం చేసుకుందాం అని మళ్ళీ పాకిస్తాన్ రెచ్చగొడతాం. పాకిస్తాన్ మా కంట్రోల్లో లేదంటుంది, అవన్నీ అంటుంది. సో ఇది చిన్న యుద్ధం కాదు, చాలా చాలా నిజమే. నేను అన్నదాన్ని సార్ ఎట్టి పరిస్థితుల్లో నాట్ ఈవెన్ 1% కూడా నేను మీరు చెప్పిన లాజిక్ ని నేను డినై చేయడం లేదు. డెఫినెట్ గా చైనా అండ చూసుకుని పాకిస్తాన్ చెలరేగుతుంది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చైనా ఎంతవరకు గతంలో లాగా పాకిస్తాన్కి అంత అంత మద్దతు ఇస్తుందా అంటే, ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ ఇదైపోయింది, పక్కలో బల్లెంలా తయారైంది. ఇప్పుడు బలూచిస్తాన్ ఇవాళ ఆ పాకిస్తాన్ ఆర్మీ వారిని లేపేశారండి, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు. వికే గారు ఒక మాట చెప్తున్నా, బలూచిస్తాన్ అంత సీరియస్ కాశ్మీర్ సిచ్యువేషన్ లో కాకపోవచ్చు. బలూచిస్తాన్ లో వాళ్ళ జనాన్ని ఈగల్లాగా చంపేస్తున్నారు. కాశ్మీర్ కాదు, పాకిస్తానీ మనోళ్ళు కాదు. మనకి డెమోక్రసీ, రైట్స్, పీస్ ఇవన్నీ ఉన్నాయి, అక్కడేం లేవు. 4% జనం ఉన్నారు, 45% ఏరియా ఉన్నది బలూచిస్తాన్. పాకిస్తాన్ ఆర్మీ ఏం లెక్కలేదు. మీరు ఒకటే పాయింట్ చెప్తున్నాను సార్, చైనా వెనకాల ఉన్నది. ఈ యుద్ధం మనం పాకిస్తాన్ తో చేయట్లేదు, చైనాతో చేస్తున్నాం. చైనా హిస్టరీలో, చైనా చరిత్ర భారతదేశం వాళ్ళు అర్థం చేసుకోవాలి. చైనా మీరన్న లాజిక్ నే కనుక మనం తీసుకున్నట్లయితే డెఫినెట్ గా కొంత ఉండొచ్చు. నేను కాదనట్లా. చైనా మద్దతు పాకిస్తాన్ కి ఉంది. మొన్న కూడా వాళ్ళ రక్షణ శాఖ మంత్రి పాకిస్తాన్ కి మా సహకారం అనేది చెప్పినాడు. కానీ ఎగ్జిక్యూషన్ లో కానీ యాక్షన్ లో కానీ చైనా మాటల వరకే ఉంది. ఈ వారం 10 రోజులుగా చూస్తే మాటల వరకే ఉంది తప్ప ఇంకేం కనపడలా. ఒక్క నిమిషం పుల్లారావు గారు, మధుసూదన్ గారు, మీకేమనిపిస్తోంది? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది అని రక్షణ మంత్రి చెప్పారు. మనం యుద్ధం కంటిన్యూ చేస్తున్నాం. వాళ్ళు ఒకటి వదిలితే ఒకదాన్ని గాల్లోనే లేపేసి మనం 10 వేస్తున్నాం వాళ్ళ మీద తీసుకెళ్ళి. కానీ చైనా మాటలు చెప్పింది కానీ ఎక్కడ వాళ్ళ రెస్క్యూకి వచ్చినట్టయితే నాకైతే కనిపించలా. సారీ, ఐ మే బి రాంగ్, నాకు అనిపించినట్టే అడుగుతున్నాను నేను. రెస్క్యూకి వచ్చినట్టయితే నాకు కనిపించలేదు. సో ఈ కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్ ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది? చైనా ఆపుతుందా ఆపరేషన్ సింధూర్ ని? మధుసూదన్ గారు, చైనా ఆపదండి. చైనా ఇట్స్ ఎ రాంగ్ పర్సెప్షన్. యాక్చువల్లీ పాకిస్తాన్ కూడా అదే ధైర్యంతో వాళ్ళు అనుకున్నారు, చైనా మన వెనక ఉంది కదా, మనం ఏదన్నా చేయొచ్చు, మనం అంటే భయపడుతుంది భారత్ అని అనుకున్నారు. దట్ ఈస్ నాట్ ద సిచ్యువేషన్ ఎనీమోర్. దిస్ ఇస్ నాట్ ద ఓల్డ్ ఇండియా అండి. Today we are in a different situation. We are politically, militarily, diplomatically, we are so strong. World is looking up to India. ఈ సిచ్యువేషన్ లో చైనా దే మైట్ డూ లాట్ ఆఫ్ కవర్డ్ సపోర్ట్ అంటే మేబీ కొన్ని వెపన్స్ సప్లై చేయడమో, లేదా వాళ్ళ టెక్నికల్ సపోర్ట్ చేయడం, వాళ్ళ ప్లేన్స్ మెయింటెనెన్స్ కోసం చైనీస్. అది తప్పితే ఓవర్ సపోర్ట్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ టుడేస్ వరల్డ్ అండి. చైనా ధైర్యంగా ముందుకు వచ్చి, లేదు నేను పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాను, నేను కూడా ఇండియాతో యుద్ధం చేస్తాను, ఎనీ యాక్ట్ లైక్ దట్, ఎనీ యాక్ట్ వేర్ చైనీస్ పర్సనల్ పార్టిసిపేట్ ఈస్ కాల్డ్ బెలిజరెన్స్ అండి. బెలిజరెన్స్ అంటే దెన్ ఇట్ బికమ్స్ బెలిజరెంట్ నేషన్ దట్ ఇట్ ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ ద వార్ అని అంటారు. సేమ్ వార్ లో దెన్ యాక్షన్ విల్ బి టేకెన్ అకార్డింగ్లీ వితౌట్ ఎనీ డౌట్. కానీ చైనా సపోర్ట్ అంతా ఓవర్ సపోర్ట్ ఉండదండి. So when we talk about there are certain issues we discuss చేశారు. నేను I think I should bring out those issues. One is మీరు ఐఓకే, ప్రతి భారతీయుడికి ఎవరికి ఇలా ఐఓకే అంటే మన శరీరం పులకరిస్తుందండి, సంతోషంగా. ఇండియన్ ఓన్ కాశ్మీర్. Absolutely. Okay. Why not? It is highly possible అండి. But what, militarily, yes, if today government says yes, we must get POK, we are ready and it will become IOK very soon. Today's armed forces, Indian armed forces, Army, Navy and the Air Force are in a different situation and we are at par with any world country in terms of equipment gaani, mana training status gaani, everything we are at par. But what is the government's intention? Let's not speculate andi, ante manam speculate cheyadam correct kaadu. Government em anukuntundi, as of now
అవర్ ఎండ్ స్టేట్ we said we are going to target the terrorists. మనం టెర్రరిజం అంతం చేయాలి, ప్రపంచంలోనే టెర్రరిజం అంతం చేయాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. ఓకే, మనం ఏది కూడా ప్రతీకార చర్యగా చేయలేదండి. మనం ఇమీడియట్ రెస్పాన్స్ మనం ఏదో రివెంజ్ తీసుకుంటున్నామని చేయలేదు. ఓకే, భవిష్యత్తులో పాక్ చేసే ప్రేరేపిత దాడులకు చెక్ పెట్టడం మన ఉద్దేశం యాజ్ ఆఫ్ నో. ఓకే, ఇంకోటి మనం ఏ యాక్షన్ చేసినా కూడా వాళ్ళు చేసిన దాడులకే మనం ప్రతి దాడి చేస్తున్నాం, కానీ అది తప్పితే మనం ఎక్కడా కూడా సివిలియన్ టార్గెట్ చేయట్లేదు. మిలిటరీ టార్గెట్స్ అంటే మనం ఇప్పుడు చేసిన అటాక్స్ కూడా దేర్ ఆన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అంటే ఓన్లీ రెడార్స్ కాదండి, ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్స్ ఆర్ ఆల్సో దేర్. ప్రతి ఎయిర్ ఫీల్డ్ కి డిఫెన్స్ కోసం ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్స్ ఉంటాయి. మనకు ఉన్నట్టే వాళ్ళకు ఉంటాయి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెపన్స్. వాళ్ళ దగ్గర చైనీస్ మేడ్ వెపన్స్ ఉన్నాయి. వీ హావ్ డిస్ట్రాయిడ్ దోస్ వెపన్స్. అంటే ఆ వెపన్స్ కానీ ఆ వెపన్ సిస్టమ్ రిడార్ కానీ డిస్ట్రాయ్ చేసి మనం ఏం సంకేతం ఇస్తున్నామంటే మీ ఎయిర్ డిఫెన్స్ ని ఎప్పుడు నాశనం చేశాం. నౌ వీ కెన్ కమ్ ఓపెన్లీ, మన ఫైటర్ ప్లేన్స్ బాంబులు తీసుకెళ్లి ఆ బాంబు దాడి చేయగలిగే సత్తా మాకుంది, మీరేం చేయలేరు అనేది నిరూపించాం వాళ్ళకి. At the same time, they've tried similar things. What drones పంపించి maybe they wanted to attack our 16 air bases. Okay, ఒక్కటి కూడా సక్సెస్ఫుల్ కాలేదండి. They just could not enter our air. ఇవాళ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా ఉందంటే అండి, ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వెదర్ ఇట్ ఇస్ విత్ ఆర్మీ ఆర్ నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్ డజంట్ మ్యాటర్, ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ టుగెదర్ ఆర్ సో స్ట్రాంగ్. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇస్ లైక్ ఏ వాల్ అలాంగ్ ద బార్డర్. ఆ గోడ దాటుకొని రావడం, ఇట్ ఇస్ అన్ ఇన్విజిబుల్ వాల్. వస్తే ఆ గోడ గుద్దుకొని నాశనం అయిపోతారు తప్పితే గోడ దాటుకొని యువతలకి రావడం అనేది ఇంపాసిబుల్ ఇన్ టుడేస్ వరల్డ్. సో అలాంటిది ఏం జరగదు. సెకండ్లీ చైనా సపోర్ట్ ఉంటే అంత ఈజీ కాదండి. ఓకే, ఎక్కడో సపోర్ట్ చేయాలంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సపోర్ట్ చేసి అంత మించి అక్కడ ఏదో నోరెత్తి చెప్పొచ్చు, బట్ ప్రపంచానికి తెలిసిపోయింది సపోర్ట్ చేస్తారేమో కానీ అంతకు మించి దే కాంట్. ఐ థింక్ absolutely militarily they really cannot do anything, and that is my belief, and I strongly believe that, because being a student of military studies chesi strategic studies chesi, I'm very clear about it. Situation it is a geopolitics, and the geopolitics are very different. Inkoti manaki end state lekapothe war will never end, like what is happening with Russia and Ukraine. You are seeing world anta divide ayindi, but still war doesn't stop. Israel is doing something against a small piece, and అది హమాస్ తో అటాక్ నడుపుతుంది అక్కడ. అంతే కదా, ఇప్పుడు ఎంట్రీ పాలసీ ఉన్నప్పుడు ఎగ్జిట్ పాలసీ కూడా ఉండాలి కదా. ఆ ఎగ్జిట్ పాలసీ ఏంటి అనే దగ్గరే మన వాళ్ళకి క్లారిటీ ఉంది. ఏంటది? ఉగ్రవాద నిర్మూలన అంటే షుడ్ నాట్ బి పిఓకే అనేది అది ఉంటే, అది లేకపోతేనే ఉగ్రవాదం అనేది ఉండదు. ఏంటి పుల్లారావు గారు చెప్పండి. ఎగ్జిట్ రూట్ అంటే మనం ట్రైన్ లో ప్లాట్ఫామ్ లో దిగిపోయిన ఇష్టం వెళ్ళిపోతాం లేదు. ఎగ్జిట్ రూట్ అనేది ఇప్పుడు ఇద్దరి చేతిలో ఉన్నది. ఇప్పుడు పాకిస్తాన్ తో మనం యుద్ధం బిగిన్ చేసాక మనం వెళ్ళిపోతామంటే వాళ్ళు ఆగకపోతే అది మనకి అలా కాదు. మనకు ఒక ఎండ్ స్టేట్ అని ఉంటుందండి. మనం ఎప్పుడైనా స్టార్ట్ చేస్తే మన యాక్టివిటీ యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ ఇస్ టెల్లింగ్ us what is your end state. Today let's say government says you take over entire POK, that is the end state అని చెప్పితే we will do it, action చేద్దాం. Similarly, government says our entire end state is take over entire Pakistan, we will do it. We are capable అండి, we are highly capable. Okay, but ఏమి చేయాలనేది గవర్నమెంట్ డిసైడ్ చేసి చెప్తే ఎలా చేయాలనేది we will do it. Armed forces are ready to do it, there is no doubt. కానీ మనం ఇది ఎండ్ స్టేట్ అనేది లేకపోతే ఏమవుతుందండి, లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్, దే డోంట్ నో మనం దేనికోసం యుద్ధం చేస్తున్నాం. ఇట్ ఈస్ క్యారింగ్ ఆన్ ఫర్ ఏజెస్. సఫర్ అయ్యేది ఎవరంటే ఆ రెండు నేషన్స్ సఫర్ అవుతున్నాయి. ఓకే, దే ఆర్ గెటింగ్ ఇన్ టు మోర్ అండ్ మోర్ డెట్స్. లైక్ యుక్రెయిన్, ఐ డోంట్ థింక్ దే లెవెల్ రికవర్ ఫ్రమ్ డెట్స్ అండి. వాళ్ళు ఎంత రుణపడి ఉన్నారంటే మిగతా ప్రపంచ దేశాలకి, వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు సపోర్ట్ తీసుకుంటున్నారు. సో ఇప్పుడు కూడా గతంలో లాగా లేదు ఇండియా. ఇది న్యూ ఇండియా. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశం గత పరిస్థితులకు భిన్నంగా ఉంది. ఇప్పుడు మన ఇండియన్ డైనమిక్స్ వేరు. చాలా ప్రపంచంలో ఇప్పుడు ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉండేవాళ్ళం. ఇప్పుడు చెందిన జాబితాలోకి వచ్చేసి అన్ని రకాలుగా బై ఆల్ మీన్స్ ఇండియా ఇస్ ఎ డెవలప్డ్ కంట్రీ బై ఆల్ మీన్స్. సో ఈ సిచ్యువేషన్ లో ప్రపంచ దేశాలు మన వెనక ఎక్కువ ఉంటాయి. ఏదో 1-2 ఉంటాయి. పాకిస్తాన్తో పూర్తిగా ఉండవు. టర్కీ లాంటిదో ఇంకోటి ఉండవచ్చు, నేనేమి డినై చేయడం లేదు. కానీ సో ఈ సిచ్యువేషన్లో ఒకవైపు ప్రపంచ దేశాలు భారతదేశంతో ఉన్నాయి, రెండో వైపు పాకిస్తాన్లోనే అంతర్గత తిరుగుబాటుకు ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఒటు చేస్తున్నారు అక్కడ. ఈ యుద్ధం వద్దని, భారతదేశం జోలికి ఎందుకు వదిలేవని వాళ్ళు అక్కడ అంతర్గతంగా తిరుగుబాటు వస్తున్న సూచనలు కనిపిస్తున్న ఈ పరిస్థితుల్లో యుద్ధం కనుక కంటిన్యూ అయితే, ఆల్రెడీ మన వాళ్ళు కొన్ని ఎయిర్పోర్ట్లు మూసారు.
కొన్ని విమాన సర్వీసుల్ని రద్దు చేశారు. పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా ఉంది. మొత్తం సైరన్ల మూతతో దద్దరిల్లిపోతోంది పాకిస్తాన్. లాహోర్లో ప్రధానమంత్రి నివాసంలో సమావేశం జరుగుతుండగానే సైరన్లు మోగాయి ఇవాళ. అంత భయంకరంగా ఉంది పాకిస్తాన్ సిచ్యువేషన్. సో ఈ సిచ్యువేషన్ లో యుద్ధం ఇంకా కొన్నాళ్ళు యుద్ధమే అనేస్తున్నాం మనం. ఇది ఇక ఆపరేషన్ సింధూర్ అనేది యుద్ధ రూపం దాల్చింది కాబట్టి యుద్ధం కంటిన్యూ అయితే మనం పౌరులుగా మన సివిక్ సొసైటీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ని లేకపోతే ఎలాంటి ఇష్యూస్ని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది అది కూడా మనం చర్చించాలి. ఎందుకంటే ప్రజలు ఎదురు చూస్తున్నారు, యుద్ధం కంటిన్యూ అవుతుంది కదా, ఏం జరగదు. విశ్లేషకులు సంజయ్ పులిపాక గారు కూడా జాయిన్ అయ్యారు. సంజయ్ గారు జై హింద్ అండి. నమస్తే. నమస్తే సంజయ్ గారు. ఇక్కడ ఒక విషయము, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు ఇవాళ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది అని. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? అంటే పలు విధాలుగా కొనసాగుతోందండి. అంటే ఒకటి, పాకిస్తాన్ ప్రతి చర్యలకి మళ్ళీ మనం రెస్పాండ్ అవుతున్నాం కాబట్టి అది కొనసాగుతోందండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ చర్చించుంటారు, నిన్న రాత్రి వాళ్ళ తెల్లారుజామున వరకు పాకిస్తాన్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది 15 ప్లేసెస్ లో అటాక్ చేయడానికి. అవేది సక్సెస్ కాలేదు. ఎందుకు సక్సెస్ కాలేదంటే మన మిజైల్ డిఫెన్స్ కానివ్వండి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ చాలా పటిష్టంగా ఉన్నాయి కాబట్టి అవేమీ సక్సెస్ కాలేదండి. మీరు ఆల్రెడీ మేబీ డిస్కస్ చేశారు. అదే సపరేషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ అంటారండి. ఆ టెక్నాలజీ వాడాం, S-400s వాడామండి. అదొక డైమెన్షన్ అండి. రెండో డైమెన్షన్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ రెస్పాన్సెస్ కి మనం రెస్పాండ్ అవుతున్నాం కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. దెన్ దెర్ ఇస్ అ డిప్లొమాటిక్ డైమెన్షన్ అండి. డిప్లొమాటిక్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే మీకు ఇవాళ మనకి ఇరాన్ వాళ్ళు రావటం జరిగింది మన దేశానికి. అంటే ఆల్రెడీ ప్రీ షెడ్యూల్డ్ విజిట్స్ అవి. అలానే సౌదీ వాళ్ళు కూడా టచ్ లో ఉన్నారని తెలుస్తుంది. వీళ్ళందరికీ కూడా మనం ఏం చెప్తున్నామంటే మాకు ఎస్కలేషన్ కి ఇంట్రెస్ట్ లేదు, దీన్ని ఇంకా పెద్ద యుద్ధం చేయాలని మాకు ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ పాకిస్తాన్ కావాలనుకుంటే మేము చేస్తామని క్లియర్ గా మెసేజెస్ వెళ్తుందండి. ఇందాక మన ఫారెన్ సెక్రటరీ కూడా మాట్లాడుతూ అదే చెప్పారు. ఇరానియన్ డెలిగేషన్ తో మాట్లాడుతూ కూడా మన జయశంకర్ గారు కూడా అదే చెప్పారండి. ఎస్కలేషన్ కావాలా వద్దా, ఇంకా పెద్ద యుద్ధం కావాలా వద్దా అన్నది పాకిస్తాన్ ఆర్మీ నిర్ణయించుకోవాలి. వాళ్ళు కనుక నిర్ణయించుకోకుండా అంటే ఒక విధంగా స్కేలప్ చేయాలనుకుంటే మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అండ్ మన ఆపరేషనల్ కేపబిలిటీస్ కూడా మనం డెమాన్స్ట్రేట్ చేశాం ఈ రోజు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చర్చించుంటారు, లాహోర్ ఎయిర్ డిఫెన్స్ ని దెబ్బతీయటం జరిగింది పెద్ద ఎత్తున. సో దానిలో కూడా మనం అలా కూడా ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది. తర్వాత మూడో డైమెన్షన్, ఒకటి మిలిటరీ, ఒకటి డిప్లొమాటిక్. మూడో డైమెన్షన్ ఏంటంటే ఈ ఉగ్రవాదులు ఎవరైతే డిఫరెంట్ ప్లేసెస్ లో దాక్కున్నారో వాళ్ళని వెంబడించి వాళ్ళని హతమార్చడం ఖచ్చితంగా కొనసాగుతుందండి. ఇప్పుడు మౌలానా మసూద్ అజర్ ఎవరైతే ఉన్నారో, మసూద్ అజర్ అంటే చాలా, ఆయన మౌలానా అక్కర్లేదు, ఆయన్ని మాత్రం మన వాళ్ళు వదిలిపెట్టేది లేదండి. నిన్న ఆయన కుటుంబాన్ని మొత్తం, ఆ కుటుంబం వాళ్ళు కూడా ఆపరేషన్. అంటే మీరు అన్నారు కాబట్టి మీ మాటకు అడ్డొస్తున్నా నేను. ఇందాక కూడా పుల్లారావు గారు, లేకపోతే మన కల్నల్ రావు గారు అండ్ మధుసూదన్ గారు వీళ్ళంతా కూడా ఇదే మాట్లాడుతూ ఏమన్నారంటే, మా అజర్ మసూద్ కానీ, లేకపోతే జైషే మొహమ్మద్ చీఫ్ కానీ, తర్వాత హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ కానీ, ముగ్గురు లేదా నలుగురు ఎవరైతే మెయిన్ వీళ్ళు ఉన్నారో వీళ్ళని అప్పగించేంత వరకు ఇది ఆగదు. ఎందుకంటే ఉగ్రవాదమే మన అల్టిమేట్ లక్ష్యం కాబట్టి కదా. అది జరగాలి అని అనుకున్నంత వరకు ఇది ఆగదు అనుకున్నప్పుడు పాకిస్తాన్ అది చేస్తుందా, అప్పగిస్తుందా? ఇది ఇంపార్టెంట్. పాకిస్తాన్ అప్పగించదండి, కానీ మనము వాళ్ళని అంటే ఇంత ఓపెన్ గా ఎయిర్ అటాక్స్ తో టార్గెట్ చేయకపోయినా వేరే విధాలుగా కూడా టార్గెట్ చేయొచ్చండి. టీమ్స్ పంపించటము లేదా వేరే వాళ్ళని పంపించుకుని అట్లా చేయటము. సో ఆపరేషన్ సింధూర్ అనేది వేరే విధంగా కూడా కంటిన్యూ అవుతుందండి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తే, జస్ట్ అన్ ఎగ్జాంపుల్, అంటే కంపేర్ చేయట్లేదు మనకి ఇజ్రాయెల్ తోటి. నాకు ఐ డోంట్ లైక్ దోస్ కంపారిజన్స్. ఉదాహరణకి మ్యూనిక్ లో ఇజ్రాయలీ టెర్రరిస్ట్ చంపినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు ఆ టెర్రరిస్ట్ ని వెంబడించి ఇజ్రాయెల్ వాళ్ళు చంపడం జరిగింది. సో అలానే ఇప్పుడు కూడా మన వాళ్ళు చేస్తారండి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే క్లియర్ గా ఇంత పెద్ద ఎత్తున చేసినప్పుడు మన వాళ్ళు వదలరండి. సో ఆపరేషన్ సింధూర్ అన్నది ఒక్కొక్కసారి ప్రత్యక్షంగా మనకి కనబడుతుంది, ఒక్కొక్కసారి ప్రత్యక్షంగా మనకి కనపడదండి. కానీ ఇట్ విల్ కంటిన్యూ. ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళని వెంబడించడం జరుగుతుంది.
ఒక్కొక్కసారి ఇలా ఓపెన్ మిజైల్ అటాక్స్ తో నడుస్తుంది, లేదా సబ్టరేనియన్ గా అంటే ఇప్పుడు మీరు చెప్పే దాని ప్రకారం ప్రత్యక్ష యుద్ధ రూపంలోనో, దౌత్య రూపంలోనో, లేక ట్రేడ్ రూపంలోనో, లేకపోతే వాటర్స్ రూపంలోనో, ఏదో ఒక రూపంలో ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, అవుతూనే ఉంటుంది మనం అనుకున్నది సాధించేంత వరకు. ఖచ్చితంగా అండి. ఉదాహరణకి ఇవాళ ఇండస్ వాటర్ ట్రీటీ మీద మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. అవును, మన ఫారెన్ సెక్రటరీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారండి ఇండస్ వాటర్ ట్రీటీ మీద. మన దేశంలో పాపులేషన్ మారింది, ఏది ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పుకున్నప్పటికీ ఇప్పటికీ దేశంలో పాపులేషన్ ఎక్కువైంది ఇండియాలో, కాబట్టి మాకు నీళ్లు ఎక్కువ కావాలి. అలానే క్లైమేట్ చేంజ్ వల్ల నీళ్లు ఎక్కువ కావాలి మాకు. అంతేకాదు మేము ఎప్పటి నుంచో పాకిస్తాన్ అడుగుతున్నాం. అంటే ఆపరేషన్ సింధూర్ ఇండస్ వాటర్ ట్రీటీ మీద కూడా పెద్ద ఎత్తున కొన్నాళ్ల పాటు నడుస్తూనే ఉంటుందండి. సో ఎన్నో యాంగిల్స్ ఉన్నాయండి దీనికి, మిలిటరీ, డిప్లొమాటిక్ లో కూడా మీరు చూసుంటారో లేదో, ఫారెన్ సెక్రటరీ గారు ఇవాళ ఫోటోగ్రాఫ్ చూపించారండి. అబ్దుల్ రౌఫ్ అనే టెర్రరిస్ట్, అజర్ మసూద్ తమ్ముడు ఒక ఆయన పోయారు, ఇంకో ఆయన యునైటెడ్ స్టేట్స్ టెర్రరిస్ట్ లిస్ట్ లో ఉన్న వ్యక్తి ఫ్యూనరల్స్ ని కండక్ట్ చేశారండి దగ్గరుండి. ఆయన పక్కన పాకిస్తాన్ మిలిటరీ కమాండర్స్ నిలబడి ఉన్నారండి. సో మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్ అమెరికన్స్ కి, వెస్టర్నర్స్ కి, ఇదిగో ఇతను ఉగ్రవాది, ఈ ఉగ్రవాదిని మీరే టెర్రరిస్ట్ అని శాంక్షన్స్ పెట్టారు, ఆయన పక్కన పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు నిలబడి ఉన్నారు, సో మీరు నెక్స్ట్ IMF మనీ ఎలా ఇస్తారు అని అడుగుతున్నారండి మన వాళ్ళు. అంటే ఆపరేషన్ సింధూర్ ఆర్థిక రంగంలో కూడా కొన్నాళ్ల పాటు ఇలా సాగుతుంది. యా రైట్. ఇక మనం ఇంకొక విషయానికి వస్తే పుల్లారావు గారు, ఇది సరే ఈ రకమైన డైమెన్షన్స్ ఇవి అన్నీ ఉంటాయి. పుల్లారావు గారు, మిమ్మల్ని అడిగే ముందు ఒకసారి కల్నల్ రావు గారిది ఒక దగ్గర క్లారిఫికేషన్ తీసుకోవాలి. కల్నల్ రావు గారు, ఇప్పుడు చెప్పండి, ఇది కంటిన్యూ అవుతుంది అని అనుకుంటున్నాం. ఎయిర్పోర్ట్స్ మూసారు, కొన్ని అన్ని కాదు, కొన్ని జస్ట్ ఏవైతే కొంత వార్ ప్రోన్ ఉన్నాయో వాటిని మూసారు, కొన్ని ఎయిర్ సర్వీసెస్ కూడా ఆపారు. సో ఇది కంటిన్యూ అయితే నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండే అవకాశం ఉంది ప్రజలకు సంబంధించి, లేకపోతే మన వీటికి సంబంధించి? ఆల్రెడీ కొన్ని ఆర్డర్స్ పాస్ అయినట్టు ఉన్నాయండి. బోర్డర్ లో ఉన్న విలేజెస్ ని చాలా వరకు ఖాళీ చేస్తున్నారు. DCs హావ్ బీన్ గివెన్ ద రెస్పాన్సిబిలిటీ, ఖాళీకి చేయించి వాళ్ళకి ఏమీ హాని తగ్గేంత వరకు చేయాలని చెప్పి చేసినట్టుంది. దీంతో పాటుగానే మనకి ఎయిర్ డిఫెన్స్ మనకి స్ట్రాంగ్ గా ఉన్నా కానీ మన ఎయిర్పోర్ట్స్ ని కొంచెం లో ఆపరేషనల్ చేస్తారండి. ఇప్పుడు ప్రస్తుతానికి హైటెన్ గా క్లోజ్ చేసి ఉండొచ్చు, కానీ దాని తర్వాత మెల్లగా సిచ్యువేషన్ బట్టి లో ఆపరేషనల్ చేసే అవకాశం ఉంది. అదొకటి జరుగుతుంది. ఇక అంతకంటే ప్రస్తుతానికి మనం ఊహించడం వాళ్ళకి ఏంటంటే ఎనిమికి ఐడియా ఇచ్చినట్టు కూడా అవుతుందండి. నేను ఊహించి ఓపెన్ గా చెప్పమని నేను అనను, ఎందుకంటే మనం కూడా కొన్ని రెస్ట్రైన్ గా ఉండాలి మనం కూడా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు చేసే పని వల్ల కొలెటరల్ డ్యామేజ్ జరుగుతుంది, మనకి జరుగుతుంది కదా. మనమేమో టార్గెటెడ్ గా ఉగ్రవాద శిబిరాలని వీటిని మనం చేస్తుంటే వాళ్ళు టార్గెటెడ్ గా మన పౌరుల్ని చంపుతున్నారు కదా. ఈ కొలెటరల్ డ్యామేజ్ నుంచి బయటపడడం ఎలా? నిన్న జరిగిన ఎక్సైజ్ ఉంది కదండి, సివిల్ డిఫెన్స్ ఎక్సైజ్. అదే ఆ విలేజెస్ వెకేట్ చేసి అక్కడ ఉంటే మాత్రం, లేకపోతే డెప్త్ ఏరియాస్ లో ఉన్నా కానీ అక్కడ కూడా షెల్లింగ్ రావచ్చండి. ఎందుకంటే ఈ రోజుని RT షెల్లింగ్ 30 కిలోమీటర్స్ వరకు చేయొచ్చు. అలాగే ఎయిర్ క్రాఫ్ట్, మిసైల్స్, డ్రోన్స్ కూడా వాడచ్చు. ఆ విధంగా ఏంటంటే ప్రతి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడే ఈ సైరన్స్, తర్వాత బంకర్ లో డిఫెన్స్ తీసుకోవడం, అడిషనల్ ఫుడ్ స్టాక్స్ కొంచెం జాగ్రత్త పెట్టుకుని, ఎస్పెషల్లీ హార్డ్ వెరైటీ పెట్టుకుని మినిమల్ అవుట్ సైడ్ మూవ్మెంట్ చేయడం, ఇవన్నీ చేయాలండి. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ప్రభుత్వం అలర్ట్ ఇస్తుంది కదా ప్రజలందరికీ. పుల్లారావు గారు, ఒకవేళ ఆ స్టేజ్కి వెళ్తుంది అనుకున్నప్పుడు ప్రజలందరికీ ఆ రకమైన అలర్ట్ ఇస్తుంది. ఎందుకంటే నిన్నటి పరిస్థితికి వాటి పరిస్థితికి సిచ్యువేషన్ వేరుగా ఉంది. యుద్ధం మొదలైపోయింది, పూర్తి స్థాయి యుద్ధానికి రెండు దేశాలు దిగాయి, ఇక ప్రత్యక్ష యుద్ధం మొదలైందనే కంక్లూజన్కి వచ్చేసారు ప్రజలందరూ కూడా. సో ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకి ఎలాంటి అలర్ట్ ఇవ్వాలో అలాంటి అలర్ట్స్ ఇస్తుంది కదా. 100% ఇస్తుంది. చెప్పండి, రావు గారు మాట్లాడుతున్నారు. చెప్పండి పుల్లారావు గారు, మీరు చెప్పండి. పుల్లారావు గారు, అదే ఇప్పుడు వాళ్ళ అటాక్ ఎలా ఉంటుంది? పాకిస్తాన్ అటాక్ దీంతో ఆగిపోతుందా? వాళ్ళు కూడా మన సిటీస్ అటాక్ చేస్తారా? ఏమైనా టార్గెట్ చేస్తారా? వాళ్ళు పంపించిన మిసైల్స్ ఏమైనా ల్యాండ్ అవుతాయా?
దాన్ని బట్టి వస్తాడు. ఇప్పుడు వరకు వార్ అక్కడే ఉన్నది. వార్ ఇక్కడ పాకుతుందా, మన డిఫెన్సెస్ ఆఫ్ చేయగలరా, ఎంత మన స్టామినా ఎంత, ఇవన్నీ మనం బయటకు వస్తాయి. రేపు ఎల్లుండి అవతల ఎల్లుండికి బయటకు వస్తాయి. వాళ్ళ టాక్టిక్స్ ఏంటి, స్ట్రాటజీ తప్పకుండా వాళ్ళు మనలో కూడా కొంచెం టెర్రర్ క్రియేట్ చేయడానికి కొన్ని సిటీస్ టార్గెట్ చేస్తారు. చేయగలరా లేదా అది వేరే విషయం, చేయగలరా లేదా వేరే విషయం. సో ఇవన్నిటికీ మనం ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నాం అది బయటకు వస్తాయి. వార్ అంటే మావోయిస్టులు అన్నట్టుగా డిన్నర్ పార్టీ కాదు వికే గారు. కర్నూలు గారు చెప్తారు, ఇట్స్ వెరీ వెరీ అగ్లీ అఫేర్. అది వెరీ అగ్లీ అఫేర్. అండ్ అది మార్చ్ పాస్ట్ అని తర్వాత చూస్తాం. సో మనం చూడాలి. నేను ఆశించేది ఏంటంటే భారత్ చేసిన దెబ్బకి వాళ్ళు రెస్ట్రెంట్ అవుతే మనకు మంచిది. ఎందుకంటే మన పై చేయి ఉన్నది. మనం ఎక్కువ మన ప్రజలు కూడా టెస్ట్ చేయకూడదు. ఈ వార్ అనేది మొదలు నేను ఏం చెప్తున్నానంటే ఎగ్జిట్ రూట్ ఉండదు. ఎగ్జిట్ రూట్ అంటే ఇంకోటి మనం ఆప్ చేస్తున్నామన్నా వాళ్ళు ఆగపోవచ్చు, వాళ్ళు ఆగుతానన్నా మనం ఆగపోవచ్చు. సో చూడాలి. సో ఎలాగ అన్ఫోల్డ్ అవుతారో, ఎలాగ అన్రావల్ అవుతారో ఈ రాత్రి రేపు పొద్దునకి మనకు మంచి ఇండికేషన్ మాత్రం వచ్చేస్తాం. ఎలాంటి ఇండికేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? నేను ఇండికేషన్ వస్తున్నా, వెనకాల డిప్లొమాట్స్ ఏమన్నా పనిచేస్తున్నారా, కొంతవరకు రష్యా పనిచేస్తుంది, కొంతవరకు అమెరికా పనిచేయొచ్చు, అరబ్ దేశాలు కొంతవరకు పనిచేయొచ్చు. టెంపో తగ్గించండి అని ఇరాన్ వస్తుంది. ఇరాన్ పాకిస్తాన్ వినొచ్చు, మనం వినొచ్చు. మన ఆబ్జెక్టివ్స్ చాలా వరకు దీనివల్ల మనం అచీవ్ చేశాం అని నేను భావిస్తున్నా. అందువల్ల అది చూడాలి. రైట్. అయితే ఇక్కడ మనం మసూదన్ గారు ఇక్కడ ఒక చాలా కీలకమైన అంశం ఏంటంటే, ఇందాక నేను జస్ట్ బ్రేక్ ముందు ఒక మాట అన్నాను కదా, ప్రపంచ దేశాలు ఇప్పుడు ఇండియాతోనే ఉన్నాయి. మెజారిటీ దేశాలు, ఏదో 1-2 మినహాయిస్తే మెజారిటీ దేశాలు మనతోనే ఉన్నాయి. అలాగే పాకిస్తాన్లో సిచ్యువేషన్ ఏం బాగాలేదు, అక్కడ అంతర్గతంగా తిరుగుబాటు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది కదా. సో ఈ సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఎంతవరకు వెనక్కి తగ్గే అవకాశం ఉంది? సరే, ఇవాళ చేసిన ఎస్కలేషన్ అంటే ఏదో ఫేస్ సేవింగ్ కోసం చేశారని అనుకుందాం. ఒకవేళ ఇప్పుడున్న ఈ సినారియోలో పాకిస్తాన్ వెనక్కి తగ్గే అవకాశం ఏ మేరకు ఉంది? వెనక్కు తగ్గాలండి. దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రెషర్ ఆన్ పాకిస్తాన్ నౌ. వాళ్ళు చేసిన యాక్షన్ కి మన ప్రతీకార చర్య కాదంటే, వీ హావ్ నాట్ టేకెన్ ఎనీ రివెంజ్ అగేన్స్ట్ పాకిస్తాన్ పీపుల్, వీ హావ్ టేకెన్ రివెంజ్ అగేన్స్ట్ ద టెర్రరిస్ట్ హు హావ్ అటాక్డ్ us. మనం అదే స్టాండ్ మీద ఉన్నాము, అదే చెప్తున్నాం వాళ్ళకి. సో పాకిస్తాన్ మీరు అన్నట్టు ఇట్ ఇస్ ఫేస్ సేవింగ్ యాక్ట్. మా పాపులేషన్ మేము కూడా ఏదో చేయగలమని చూపించారు. ఆల్రెడీ పాకిస్తాన్ ఆర్మీ హెస్ లాస్ట్ ద క్రెడిబిలిటీ ఇన్సైడ్ దర్ కంట్రీ. అంటే వాళ్ళకున్న రెస్పెక్ట్ కానీ వాళ్ళకున్న భయం కానీ తగ్గిపోయింది ప్రజల్లో. దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దేర్ ఓన్ పీపుల్. అంటే వాళ్ళ పిఓకే యూ హావ్ సీన్ దట్ అండి. మొన్న ట్రైన్ హైజాక్ అయినప్పుడు ఆర్మీ ఏం చేసింది, ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఆబ్వియస్, బట్ ఆబ్వియస్ దే కెన్ డూ నథింగ్. వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ మనం తిప్పికొడుతున్నాం వితౌట్ ఎనీ డౌట్. మనం ఇంకో టాపిక్ వచ్చిందా మీరు అన్నప్పుడు, మన ఎయిర్ ఫీల్డ్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాము, కొలాటరల్ అది కానీ ఐ డోంట్ అగ్రీ. అంటే మనకి దేర్ ఇస్ అ రీజన్ అండి, మన ఎయిర్ ఫీల్డ్స్ క్లోజ్ చేయడానికి రీజన్ ఎందుకంటే మిలిటరీ యాక్షన్. ఇప్పుడు అవన్నీ మిలిటరీ బేసెస్. ఇట్స్ జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్స్. జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్స్ మనం సివిలియన్ పాపులేషన్ రానిచ్చామనుకోండి, మన ఏరోప్లేన్స్ రానిచ్చామనుకోండి, సివిల్ ప్లేన్స్, ఆ టైంలో అటాక్ జరిగింది. దాన్ని ఆర్మీ యాక్షన్ కోసం వాటిని వాడుకుంటారు. ఏది హైవేస్ కనుక రన్వేలుగా ఎలా మార్చుకున్నారో అలా, అంతే కదా. ఆ టైంలో కొలాటరల్ కాకూడదు. ఎందుకంటే ప్యాసింజర్స్ కానీ మన సివిల్ ప్లేన్స్ కానీ డ్యామేజ్ కాకుండా ఉండడానికి మనకి ప్లస్ ఫ్రీడమ్ ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ ఆపరేషన్ ఉండాలి ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి అది స్టాప్ చేశారు. వెల్ సెడ్ సార్, వెల్ సెడ్. సంజయ్ గారు, ఫైనల్ గా కంక్లూజివ్ రిమార్క్స్ లాగా, ఇప్పుడు పాకిస్తాన్ పాలకులు ఏం చెప్పారు? ముందు మన ప్రధానమంత్రి గారు ఏమైతే చెప్పారో, మా ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం, ఆర్మీ డెసిషన్ తీసుకుంటుంది, ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నామని మన ప్రధానమంత్రి చెప్పారు. అన్నట్టుగానే జరిగిపోయింది కదా. వీళ్ళు అన్నారు కదా, వాళ్ళు అన్నారు నిన్న, మేము ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నాం మా ఆర్మీకి, ఇంకా వాళ్ళదే ఫైనల్ నిర్ణయం నిన్న అన్నారు. తీరా చూస్తే ఆర్మీ చీఫ్ ఏరాడు, 4 రోజుల నుంచి కనపట్ల, ఎక్కడున్నాడో తెలియదు. బంకర్ లో దాక్కున్నాడా లేకపోతే ఎటైనా పారిపోయాడా? ఒక ఎంపీ ఏమో పార్లమెంట్ లో ఏడ్ చేస్తున్నాడు. ఇవాళ మధ్యాహ్నం వీడియో బయటకు వచ్చింది, ఆయన విలపిస్తున్నాడు. ఒక ఆయన నేను లండన్ పారిపోతా అంటున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతోంది అని మన రక్షణ మంత్రి అన్నారు, కానీ అసలు దాన్ని ఫేస్ చేస్తాం మేము ఎంతకాలమైనా అనే పరిస్థితి అక్కడ ఉందా? ఫైనల్ కంక్లూజన్ రిమార్క్స్ లాగా చెప్పండి. మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. పాకిస్తాన్ లో చాలా గందరగోళం ఉంది. మనం ఆపరేషన్ సింధూర్ తో మనం ఒకటి ఏం చూపించామంటే, పాకిస్తాన్ మిలిటరీ డెఫిషియన్సీస్ చూపించాం, మన సుపీరియారిటీ చూపించామండి, ఎయిర్ సుపీరియారిటీ చూపించాం, అలానే ఎయిర్ డిఫెన్స్ సుపీరియారిటీ చూపించాం, ఇంటెలిజెన్స్ సుపీరియారిటీ చూపించాం. ఎందుకంటే
మసూద్ అజర్ కుటుంబం 14 మందినో 10 మందినో చంపామంటే మనకి క్లియర్ గా ప్రయర్ ఇంటెలిజెన్స్ ఉంది. వాళ్ళు కేవలం కుటుంబ సభ్యులు కాదు, వాళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లో వివిధ శాఖల్లో పనిచేస్తున్న వ్యక్తులు కూడా. సో అంటే ఏంటి, షెల్టర్ కూడా. సో కాబట్టి మనం క్లియర్ గా చూపించింది ఏంటంటే మిలిటరీ పరంగా, డిఫెన్స్ పరంగా ఒక ఆధిక్యతను చూపించాం, ఒక సుపీరియారిటీని చూపించాం. పాకిస్తాన్ మిలిటరీలో గ్యాప్స్ ని చూపించాం, ఎందుకంటే వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్ ని అవి టార్గెట్ చేస్తున్నాం. తర్వాత మన డిప్లొమసీ తర్వాత కూడా మనది మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ఉందండి, ఆర్థికంగా కానీ లేదా డిప్లొమసీ పరంగా కూడా. ఇందాక వక్తలు చెప్పినట్టు కూడా వివిధ దేశాలు కూడా మనకి వైపు మగ్గు చూపుతున్నాయి, లేదా అసలు పెద్ద ఎత్తున మనకి క్రిటిసైజ్ చేయట్లేదు. పాకిస్తాన్ కి డబ్బులు ఇచ్చేది బేసిక్ గా ఐఎంఎఫ్ తర్వాత చైనా, తర్వాత మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అండి. సో సౌదీ అరేబియా కానివ్వండి, ఇరాన్ కానివ్వండి, ఇరాన్ ఇవ్వదు కానీ బట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇస్తుంది, ఖటార్ ఇస్తుంది. ఈ దేశాలతో కన్నా మనం పాకిస్తాన్ మిలిటరీకి చెప్పించగలిగితే దట్ మీరు ఎలాగా గెలిచేయట్లేదు. డిప్లొమాటిక్ ఇది స్టార్ట్ అయింది ఆల్రెడీ, స్టార్ట్ అయిందండి. ఇంకో విచిత్రం హాస్యాస్పద విషయం ఒకటి చెప్తాను. తాలిబాన్ పాకిస్తాన్ సహాయంతో ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్ళిన తాలిబాన్ ఈ రోజు పాకిస్తాన్ తాలిబాన్ రిలేషన్స్ దెబ్బతిన్నాయి కాబట్టి అదేదో న్యూట్రల్ ప్లేయర్ లాగా తాలిబాన్ 2 దేశాలు కలిసి సమస్యను పరిష్కరించాలని స్టేట్మెంట్ ఇస్తున్నాయి. చెప్పే పరిస్థితికి వచ్చారు అంతేలే, పాకిస్తాన్ కి నీతులు చెప్తున్నారండి. తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ మనని క్రిటిసైజ్ చేసింది, ఉగ్రవాద సంస్థ. క్రిటిసైజ్ చేస్తూ అసలు జైషే మొహమ్మద్ కానీ లష్కర్ ఏ తైబా దెబ్బతింటానికి పాకిస్తాన్ మిలిటరీయే కారణం, అదే కావాలని అమెరికాకి లీక్ చేసి ఇవన్నీ చెప్పింది. మీరు పాకిస్తాన్ మిలిటరీని డీల్ చేయకపోతే ఇండియాని ఆపలేరు అన్నట్టు. వాళ్ళకి తాలిబాన్ ఫుడ్ పెడుతున్నది మనమే కదా, వాళ్ళకి పార్లమెంట్ భవనం కట్టించాము, అన్ని రకాలుగా వాళ్ళకి ఇది చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి తెలిసి వచ్చింది ఎవరు మంచి